వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ సతీష్. పివి సునీల్ కుమార్, పాతాళ విజయ్ సునీల్ కుమార్. ఆయన పేరు చెప్తే కొందరికి క్రమశిక్షణ గుర్తొస్తుంది, మరికొందరికి వివాదాలు గుర్తొస్తాయి. ఈ రెండు ఇమేజ్ల్లో అసలు పివి సునీల్ కుమార్ ఎవరు? మనం స్పాట్లైట్ విత్ సతీష్ ఇంటర్వ్యూలో భాగంగా సునీల్ కుమార్ గారితో మాట్లాడుతున్నాం. సునీల్ కుమార్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. రైట్, సునీల్ కుమార్ గారు 93లో సర్వీస్ స్టార్ట్ చేసి ఈ మధ్యన మీరు రిటైర్మెంట్ అయ్యారు. ఎలా అనిపించింది ఈ 33 ఏళ్ళ జీవితం యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా? అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ జర్నీ అండి. సో ఐ కుడ్ లెర్న్ ఎ లాట్. నేర్చుకోగలిగాం చాలా. మనం బయట ఉంటే చూడలేనటువంటి విషయాలు, అసలు సిస్టమ్ ఎలా పనిచేస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగాం. సో కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఫ్రస్ట్రేటింగ్గా డిప్రెసింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకు అధికారం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు, చేయగలం అనిపిస్తుంది కానీ చేయలేం. సో అది ఇట్స్ ఎ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎస్ సార్. అదే సార్, మీరు ఒక వర్డ్ అన్నారు, అధికారం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చేయలేము, మనం చేయగలం అనిపిస్తుంది కానీ చేయలేము అని అన్నారు. అంటే ఖచ్చితంగా ఈ రాజకీయ ఒత్తిళ్ళు కొంచెం ఆ ఒత్తిళ్ళని కొంచెం బలంగా పనిచేస్తాయా ఒక సర్వీస్లో? కొన్నిటికి మనం తలొగ్గాల్సి వస్తుందా? ఖచ్చితంగానండి. అంటే మేము సర్వీస్లో చేరినప్పుడు అంత లేదు. ఉండగా సిస్టమ్ బాగా డిటీరియేట్ అయిపోయింది. సో రాజకీయ ఒత్తిళ్లతోనే, అంటే రాజకీయంగా వాళ్ళకి నష్టం చేసేటువంటి కార్యక్రమం ఏది మనం చేయలేం. అంటే అది చట్టబద్ధంగా మనం ముందుకు పోయినా కూడా, చట్ట ప్రకారమే చేస్తున్నా కూడా, అది వాళ్ళకి పాలక వర్గాలకి ఇబ్బంది కలిగేది అన్నప్పుడు మనల్ని చేయనివ్వరు. ఎస్ సార్. అది మనం చేసేది న్యాయమైనా సరే. అవును, అది ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. ఎస్ సార్. అంటే సునీల్ కుమార్ గారు ఇప్పుడు సివిల్ సర్వీసెస్లోకి రావటం అనేది ఒక లక్ష్యంతో వస్తారు. నిజంగా కొంచెం మన సర్వీస్ అందించాలి, సివిల్ సర్వీసులకు వెళ్ళటం వల్ల ప్రజలకు మరిన్ని సర్వీస్ మనం అందించవచ్చు అన్న లక్ష్యం. ఖచ్చితంగా 93లో మీరు వచ్చినప్పుడు అదే లక్ష్యంతో వచ్చి ఉండారు ఖచ్చితంగా. అంటే ఇలాంటి ఒత్తిడులు ఎదురైనప్పుడు అనిపించిందా, ఎందుకు అంటే ఇలా వచ్చాం, మనం కరెక్ట్గా ఏమి చేయలేకపోతున్నాము, ఒక చోట అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం అన్న భావన ఎప్పుడైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది, మెనీ టైమ్స్. బట్ మన కాన్షియస్ వేరే ఉంటుంది. ఎస్ సార్. అక్కడ మనం చేయాల్సిన పని వేరే ఉంటుంది. అంటే ఉదాహరణకి చెప్తాను మీకు. ఈ తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు సార్, నేను ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలం, నేను అప్పుడే చెప్పాను. ఎందుకంటే అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలను సపోర్ట్ చేశారు. కాబట్టి నేను ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ ఉస్మానియాలో చదువుకున్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని నేను ఆ రోజుల్లోనే చెప్పాను, నా మద్దతు ఉంది అని. అలాగే ఆంధ్రాలో ఉద్యమిస్తున్న వాళ్ళకి కూడా చెప్పాను, ఎందుకు ఇదంతా మీకేం అవసరం, వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించుకుంటా ఉంటున్నారు, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు, మీకు విజయవాడ రాజధాని అవుతుంది, లేకపోతే మనకు అనుకోండి వాటి అవును విజయవాడ రాజధాని అవుతుంది, ఎంతమంది హైదరాబాద్ పోవాలి అని అంటే నువ్వు 12 గంటలు 20 గంటలు ప్రయాణం చేయాల్సిందల్లా ఇప్పుడు 6 గంటలు, అంటే డిస్టెన్స్ తగ్గుతుంది కదా. అవును, పొద్దున్న వెళ్ళి పని చూసుకుని సాయంత్రం వచ్చేయచ్చు, ఇవన్నీ వెసులుబాటు ఉంటుంది కదా, ఎందుకు మీరు అడ్డుకుంటారని చెప్పా. అది వాస్తవంగా నా ఫీలింగ్ అది. కానీ మరి నాకే ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ని కంట్రోల్ చేసే డ్యూటీ వేశారు. బట్ నా డ్యూటీ నేను చేశాను. వాళ్ళ దెబ్బలు తిన్నాం, వాళ్ళ మీద టీయర్ గ్యాస్ వేయాల్సి వచ్చింది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వేసాం, అంతే సార్. ఇవన్నీ జరిగినాయి. సో మన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. అంతే సార్. వృత్తి ధర్మం చేయాల్సిందే చేసాం. అట్లా చాలాసార్లు మనకి కాన్షియస్కి ఎగెనిస్ట్గా మనం పనిచేయాల్సి ఉంటుంది. అంటే మనసు చంపుకొని పని చేయటం, ఇంకా కొన్ని సందర్భాలు మనసు అనేదానికి అసలు దీనికి సంబంధం లేదు, మనసు అనేది పక్కన పెట్టాలి. సార్. సునీల్ కుమార్ గారు అంటే డైరెక్ట్గా అఖిల భారత్ సర్వీసులు వెళ్దామని ఇంకా రాశారు, అంతకుముందు ఏమైనా వేరే ప్రయత్నాలు చేశారు? వేరే ఏం చేయలేదండి, డైరెక్ట్గా జాబ్ కోసం అంటూ దీనికోసమే వచ్చాను. ఓకే. బట్ నేను స్టూడెంట్గా ఉండగానే ఈ జవహర్లాల్ మన యూనివర్సిటీ లెక్చరర్షిప్ ఫెలోషిప్ యూజీసీ సార్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్వి ఆ ఎగ్జామ్స్ రాశాను. సో దానిలో నాకు లెక్చరర్షిప్ వచ్చింది. అంటే నేను ఎక్కడైనా సరే లెక్చరర్గా జాయిన్ అయిపోవచ్చు, నాకు ఇంకా ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అక్కర్లా. సో జేఎన్యూలో ఒక లెక్చరర్గా జాయిన్ అవుదాము ఓకే అనేది ఒక థాట్ ఉండేది, ఎందుకంటే నాకు సోషియాలజీ ఇష్టం కాబట్టి. అక్కడ ఒక సోషియాలజీ లెక్చరరు ప్రొఫెసర్ కావాలి అనేది ఒక ఐడియా ఉండేది. బట్ ఇది రాకపోతే అట్లా వెళ్ళిపోయేవాడిని, డెఫినెట్గా నాకు ఆప్షన్ ఉంది. ఐపీఎస్ కాకపోతే ప్రొఫెసర్ అయ్యేవారు? ఐపీఎస్ కాకపోతే సోషియాలజీ ప్రొఫెసర్ అయ్యేవాడిని. ఓకే. అప్పుడు మీ ప్రొఫెసర్ పివి సునీల్ కుమార్ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చేది. గ్రేట్.
సార్ అదే ఇప్పుడు మీ కెరీర్లో చెప్పుకోదగ్గనవి ఉన్నాయి. కొంచెం పివి సునీల్ కుమార్ క్రమశిక్షణగా ఉంటారు, కొంచెం ప్రజల వైపు ఉంటారు అని. బట్ వేరే అట్ ది సేమ్ టైము కొద్ది సంవత్సరాలకి ఈ వివాదాలు కూడా మీ చుట్టూ రావడం అనేది మీకు ఎలా అనిపించింది? అది అంటే ఎలా తీసుకున్నారు దాన్ని? అంటే వివాదాలు నాకు కొత్త కాదండి. నేను సర్వీస్లో చేరినప్పటి నుంచి వివాదాలే ఉన్నాయి. నేను చేరింది ఎక్కడ? పులివెందుల, కడప జిల్లా. ఓకే. అక్కడ ఎవరున్నారు? అప్పుడు రాజారెడ్డి గారు బతుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఎంపీ, వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే. ఎస్ సార్. అది సామాన్యమైన కాదు అప్పుడులో. లేస్తే అప్పుడు కాదు, ఇప్పటికీ కూడా. ఇప్పుడు పులివెందుల అంటే అదొక హాట్ బెడ్. అవును, సామాన్యమైన ప్రదేశం కాదు. సార్ ఏఎస్పీకి జాయిన్ అయ్యారు సార్ అప్పుడు? నేను ఏఎస్పీగా జాయిన్ అయ్యాను. ఓకే. 2 సంవత్సరాలు సుమారుగా పనిచేశాను. సో అప్పటికి జగన్ గారు ఇంకా పెళ్లి కాలేదు, చదువుకుంటున్నారు, మరి ఏంటో నాకు పెద్ద పరిచయం లేదు. వీళ్ళు ముగ్గురే మెయిన్ ప్రధానంగా ఉండేవాళ్ళు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. నేను రాజారెడ్డి గారిని 2-3 సార్లు కలిశాను. మన గెస్ట్ హౌస్కి వచ్చి కలిశారు ఆయన నన్ను. ఓకే. మాట్లాడాం. సో అక్కడ పోవటం అలాంటి ప్రదేశానికి పోయినప్పుడు కాంట్రవర్సీ అనేది లేకుండా ఎలా ఉంటుంది? అవును, అక్కడే స్టార్ట్ అయింది. ఓకే. నేను వారితో చెప్పాను క్లియర్గా, చూడండి నేను 2 సంవత్సరాలు ఉంటాను, నా పోస్టింగ్ అయిపోయేంత వరకు మీరు ఇక్కడేం ట్రబుల్ క్రియేట్ చేయకుండా ఉంటే ఇద్దరికీ మంచిది. ఓకే. మీరు ఏమన్నా చేస్తే నేను ఏదైనా చేయాల్సి వస్తుంది, ఇద్దరికీ మంచిది కాదు. ఫ్యాక్షన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది అని నేను చెప్పాను. ఆయన చెప్పడం అయితే ఎస్ ఐ అగ్రీ విత్ యూ అది ఇది అన్నారు. ఆయన రాజారెడ్డి గారు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. సార్ ఓకే అన్నాడు ఆయన. ఎస్ సార్ ఐ అగ్రీ విత్ యూ అన్నారు. మా అంతా బాగానే ఉంది. కాకపోతే తర్వాత ఘర్షణ అనేది తప్పలేదు. ఓకే. జరిగిన సినారియాలో ఘర్షణ అనేది తప్పల. అంటే ఏంటి సార్, ఏమైంది సార్? ఏదైనా ఒక ఇన్సిడెంట్ గుర్తుందా? కొంచెం ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళింది? ఒకటంటే ఏం లేదు. అక్కడ ఈ పేర్ల సారథిరెడ్డి ఉండేవాడు, అప్పట్లో ఈయన వేంపల్లి సతీష్ రెడ్డి కూడా ఉండేవాడు. కుర్రాడు బిఎస్సీ చదువుకున్నాడు అప్పుడు. చింతల చుట్టూ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. వీళ్ళందరూ ఏంటంటే వైఎస్ ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సో క్వశ్చన్ చేసే క్రమంలో మీకు ఇప్పుడు కూడా నాకు తెలిసి పులివెందుల్లో టీడీపీ తరఫున ఎలక్షన్ ఏజెంట్లు అంటే చింతల చుట్టూరాడే వచ్చి కూర్చుంటాడు. ఓహో. పులివెందుల లోకల్ కానీ ధైర్యం లేదు. అంటే అప్పట్లో మరి మారిందేమో అది తెలియదు. సో వీళ్ళకి ప్రొటెక్షన్ మేము ఇచ్చాం. నేనుండగా ఎవరికి కూడా ఎలాంటి అపకారం జరగల. ఈ పేర్ల సారథిరెడ్డి మీద అటెంప్ట్ జరిగింది. అటెంప్ట్ జరిగినప్పుడు నా గన్మెన్ అటు వెళ్తూ ఉన్నారు భోజనానికి. వాళ్ళు ఒకరిని పట్టుకున్నారు రెడీ హ్యాండెడ్గా, మిగతా వాళ్ళు పారిపోయారు. సో అతను బతికాడు. బతికిన తర్వాత అతను డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చాడు. ఓకే. అందులో ఈ 3 పేర్లు చెప్పి, ఎవరు రాజారెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు, వివేకానంద రెడ్డి గారి పేరు, ఈ 3 కూడా చెప్పాడు. ఓకే. చెప్పినప్పుడు ఒక అటెంప్ట్ జరిగింది. అతను డైయింగ్ డిక్లరేషన్లో చేసినప్పుడు వాళ్ళని విచారించడం అనేది నా ధర్మం. సో నేను వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాం, రైడ్ చేసాం, ఇల్లు కూడా సెర్చ్ చేసాం. ఓకే. అప్పటికి ఆయన ఎంపీ గారు, ఈయన ఎమ్మెల్యే గారు. రాజారెడ్డి గారికి ఏం పదవి లేదనుకో. రాజశేఖర రెడ్డి ఎంపీగా ఉన్నారు అప్పుడు. ఎంపీగారు ఉన్నారు. ఓకే. సో ఈవెన్ దెన్ నేను అరెస్ట్ చేయడానికి పోయాను. పోతే ఇంట్లో వాళ్ళు లేరు. అప్పటికి ఈవిడ బతిగా ఉన్నారు, జయమ్మ గారు అని, రాజారెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి తల్లి ఆవిడ ఉన్నారు. విజయమ్మ గారు ఉన్నారు. ఈ షర్మిల గారు కూడా కనపడ్డారు. ఓకే. వీళ్ళు 3 ఉన్నారు ఇంట్లో. సరే మా వాళ్ళు వెళ్ళారు, సెర్చ్ చేసుకొచ్చారు. వీళ్ళు ఎక్కడ దొరకలేదు మాకు. మళ్ళీ వచ్చారు అని తెలిసి ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ రైడ్ చేసాం, మళ్ళీ దొరకలా. సో ఇట్లా మరి అలాంటివి చేసినప్పుడు డెఫినెట్గా ఐ విల్ బి ఇన్ దేర్ బ్యాడ్ బుక్స్ అయిపోయింది. అవును. ఓకే. అది కాంట్రవర్సీ అనేది బిగిన్ అయింది. నాకు తెలియకుండానే నా ఇమేజ్ అనేది ఒక స్థాయికి వెళ్ళిపోయింది. ఒక ఆఫీసర్ స్థాయి, ఒక సాధారణ ఆఫీసర్ స్థాయి నుంచి ఎక్కడికో పోయింది అది. అర్థమైంది సార్. ఎందుకంటే ఈ సబ్ డివిజన్ లెవెల్లో ఆఫీసర్స్ చాలా మంది ఉంటారు. అవును, కరెక్టే సార్. 25 జిల్లాలు ఇంటూ 3 వేసుకున్నా కూడా ఒక 75-100 మంది ఎస్డిపిఓలు ఉంటారు మినిమం. అవును. వాళ్ళందరూ ఒక ఎత్తు, నేను ఒక ఎత్తు అయిపోయాను. కాబట్టి అది మనం వద్దు అనుకున్నా, కావాలనుకున్నా ఆ ఇమేజ్ కానీ గుర్తింపు కానీ అనేది వచ్చేసింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు, నాకు మంచి పోస్టింగ్ అనేది ఇవ్వలేదు, పక్కన పెట్టారు. ఓకే. అంటే అది పెట్టుకున్నారు సార్, అది మైండ్లో అప్పుడుది
పెట్టుకున్నారని అనుకోవాలి, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మ్మ్. ఆయన దగ్గర నా గురించి మంచి ఆఫీసరు కదా అని ప్రస్తావన తెద్దామని పోయిన వాళ్ళు, ఓకే వెల్ విషర్స్, ఆయన ఏం మాట్లాడలేదు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారట. అర్థమైంది సార్. ఓకే. ఆ ఎక్స్ప్రెషన్ చూసి భయపడి వీళ్ళు వచ్చేసారు, ఓకే. ఏం మాట్లాడకుండా. ఓకే. చాలా మంది ఉంటారు కదా మన వెల్ విషర్స్ కాంగ్రెస్ పార్టీలో, అవునవును, అవును సార్ ఉంటారు. అవును. మల్లిరావి గారు కానీ. ఓకే. అంటే మీరు పులివెందుల ఏఎస్పీగా పనిచేయడం అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో మీకు మంచి పోస్టింగ్ రాకుండా ఉండటానికి కారణమైంది. కాంగ్రెస్ వచ్చినప్పుడు మంచి పోస్ట్ రాకుండా అది అడ్డం జరిగింది. కానీ అట్లానే ఆయన ఏమి నా మీద కక్ష సాధింపులకు పోవటం కానీ, సస్పెండ్ చేయటం కానీ అది జరగలేదు. ఇలాంటి పనులు చేయలే. అది ఆయన ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం కదా, నేను పెద్ద పట్టించుకోలేదు. అవును. సో వాట్ ఎవర్ ఆర్డర్ దగ్గర వీ షుడ్ ఓబే. ఆయన అనుకున్నంత చెడ్డవాడేం కాదు. తర్వాత కాలంలో ఆయన రియలైజ్ అయ్యారు, సరే ఆయన ఆఫీసర్ కదా, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, అవును, ఏముందిలే అనుకున్నారు. ఒకసారి పిలిపించారు ముఖ్యమంత్రిగా, వెళ్ళాను, రెండో టర్మ్. ఓకే. 2009 ఒకసారి పిలిచారు, వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన అంటే జరిగింది ఆయన మర్చిపోయారు. నేను చెప్పాను, నాకు వ్యక్తిగతంగా మీ మీద ద్వేషం మీరు పాటించారు కాదు కదా. అవును. మేమేమి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులము కాదు, తెలుగుదేశానికి అభిమానులము కాదు, ఫ్యామిలీ పరంగా. ఓకే. మేమేం రాజకీయాల్లోనూ లేము, కాబట్టి మాకు అట్లాంటి ఎఫిలియేషన్స్ ఏమీ లేవు. ఏ రాజకీయ పార్టీకి ఎఫిలియేషన్ లేదు మాకు. మా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు. మీ మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండాల్సిన అవసరం నాకు లేదు. నా డ్యూటీ అది నేను చేశాను, దాన్ని ఇంకొకలాగా మీరు అర్థం చేసుకోవద్దు అనుకుంటే ఆయన నవ్వాడు. ఓకే. నీ డ్యూటీ నువ్వు చేసావు కానీ మేము ఇబ్బంది పడ్డాం కదా అన్నమాట వాడారు. వాడి సరే ఎనీవే అని వదిలేసి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి ఇలా మాట్లాడేసి తర్వాత మీదకి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఓకే. ఈజ్ సో మ్యాగ్నానిమస్, ఈజ్ నాట్ లైక్ దీస్ పొలిటీషియన్స్ నౌడేస్. రాజశేఖర రెడ్డి గారు సో మ్యాగ్నానిమస్, మీరు అన్నట్టు హుందాగా వ్యవహరించారు చాలా. ఆ తర్వాత ఈ 108 పుట్టడానికి కారణమైనటువంటి కాన్సెప్ట్ మనం మెదక్ జిల్లాలో లాంచ్ చేసాం. ఓకే. హైవే సురక్ష అని, దాని నుంచి 108 పుట్టింది. ఓకే. అంటే 108 పుట్టుకు ఆద్యులు మీరు ఉన్నారు. దాన్ని ఆయనే లాంచ్ చేశారు, రాజశేఖర రెడ్డి గారే లాంచ్ చేశారు. ఓకే. ఇది చూసి ఈ కాన్సెప్ట్ నచ్చి ఆయన 108 డిజైన్ చేయించారు. అది దేశం అంతా వెళ్ళిపోయింది ఆఫ్ కోర్స్. ఓకే. సో అదండి మనం అంటే మా వాళ్ళు నార్మల్గా ఉండే కటౌట్ కాదు మంది ఆఫీసర్గా. అర్థమైంది సార్. ఇంకా మిగతా ముఖ్యమంత్రులతో ఏమైనా ఇబ్బందులు రావడం గట్రా అట్లా అయిందా? అంటే లేదంటే రాజకీయ నాయకులతో సమస్యలు అంటే ఇవన్నీ ఉంటాయండి, తప్పు. అర్థమైంది సార్. ఆ రోజుల్లోనే పులివెందుల్లో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ఎవరు బద్వేలు నుంచి ఒక మంత్రి ఉండేవాళ్ళు, ఒక ఆయన పేరు ఏదో ఉంది. సో ఆయన ఏదో పోలీస్ స్టేషన్ మీదకి వస్తాను అది ఇది అంటే ప్రొద్దుటూరులో, నాకు సంబంధం లేకపోయినా కడప జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఉమేష్ చంద్ర గారు నన్ను పంపించేవాడు అక్కడికి. అర్థమైంది సార్. ఓకే. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడాల్సి వచ్చేది. ఓకే. ఒకే రోజు రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆ బద్వేలు మినిస్టర్ గారు, ఓకే, ఆయన పేరేదో ఉందండి గుర్తు రావట్లేదు. ఓకే. సో ఆయన ఇద్దరు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు, వీని కత్తి తెలుస్తాం. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి వీని కత్తి తెలుస్తాను అన్నాడు మంత్రి గారు. సో ఏమన్నా మంచిదే కదా, ఇక్కడ నుంచి పోతే ఏమన్నా మనకు కావాలని వచ్చామో, రోజు వీళ్ళతో ఈ రొంపేంది మనకి, మనకెందుకు వచ్చింది ఇది, మంచిదే ఆయన వెళ్ళి త్వరగా తేల్చమని చెప్పండి అన్న. ఈలోగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికో పోలీస్ స్టేషన్ మీద దాడికి వస్తున్నారని తెలిస్తే మళ్ళీ అక్కడికి పరిగెత్తాం. ఇది అయిపోయింది. రెండోది వెళ్ళేసరికి సరే ఆయన రాలేదు, బట్ ఆయన ఈయన కాదు ఇక్కడ కాదు ఢిల్లీలో తెలుస్తా అన్నారు. అవును. ఒక ఆయన హైదరాబాద్లో, ఇంకో ఆయన ఢిల్లీలో నాకు కథ తెలుస్తామని వెళ్ళారు. ఓకే. సరే ఏం తెలుస్తారో చూద్దామని నేను అక్కడే ఉండిపోయాను. ఇవన్నీ అదే సార్ మీరు అన్నట్టుగా తీపి చేదు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఓకే. అదైంది. దాని తర్వాత బెల్లంపల్లి అక్కడ నక్సలైట్ ప్రాబ్లం, ఆదిలాబాద్లో అప్పట్లో చాలా సివియర్గా ఉండేది కదా, జరుగుంది. దాని తర్వాత అక్కడ మున్సిపల్ ఎలక్షన్లో పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు, టీడీపీ హయాం. ఓకే. అదే స్ట్రెచ్ పులివెందుల నుంచి అక్కడికి వెళ్ళా, బెల్లంపల్లి. ఇప్పుడు ఈ పులివెందుల్లో పనిచేసి రాజశేఖర రెడ్డి గారితో శత్రుత్వం మూట కట్టుకోవటం వల్ల నాకేం పెద్ద ప్రైజ్ పోస్టింగ్ ఏం రాలా. అర్థమైంది సార్. ఓకే. రాజమండ్రి ఏఎస్పీనో, అవును, అనకాపల్లి ఏఎస్పీనో రాలా.
మళ్ళీ తీసుకెళ్ళి ఈ నక్సల్ ప్రోన్ ఏరియా నక్సల్తో పోరాడి చావు నువ్వు అని ఇక్కడ వేశారు. అర్థమైంది సార్, రిస్క్ దీంట్లో వేశారు. అదే ప్రైజు. అర్థమైంది. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ అనుకోండి వాట్ ఎవర్. అర్థమైంది సార్. సో అక్కడికి వెళ్ళి ఒక అటెంప్ట్ కూడా అయింది నా మీద. సో దాంతో తర్వాత నక్సలైట్లు అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఆయన ఎవరు తినగా ఉండొచ్చు కదా. ఆయన ప్రెస్ మీట్లో ఈ రోజు నేను గెలిచానంటే దీనికి కారణం మన అడిషనల్ ఎస్పీ సునీల్ కుమార్, ఏఎస్పీ ఆర్ఎస్పీ ప్రవీణ్ అని మా ఇద్దరు పేర్లు చదివాడు. ఓకే. మీరు ఇద్దరు కలిసి చేశారు అప్పుడు అక్కడ? ప్రవీణ్ నా దగ్గర జాయిన్ అయ్యాడు ఫస్ట్. అవునా సార్? ఓహో, ఫస్ట్ పోస్టింగ్ బెల్లంపల్లి. ఫస్ట్ పోస్టింగ్ నా దగ్గర. గ్రేట్. మీకు రిపోర్ట్ చేశారు? నాకు రిపోర్ట్ చేశారు ప్రవీణ్ కుమార్. ఓకే. సో ట్రైనింగ్ అయిన తర్వాత నా దగ్గరే ఫస్ట్ ఉద్యోగం చేశాడు అబ్బాయి. ఈ అంటంతో ఇదంతా కూడా పోయింది పైకి. వెంటనే నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. నన్ను ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పి డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేసింది. పట్టుబట్టి అక్కడ నన్ను రిలీవ్ కూడా చేయలే. చాన్నాళ్ళు పోరాడారు సీఎం గారితో. మా డిఐజీ వివేక్ దుబే గారు కానీ, డీజీ దొర గారు కానీ, వీళ్ళందరూ లేదా ఆయన మంచి ఆఫీసర్ ఉంచాలని. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా నన్ను ఉంచారు ఒక 2 నెలలు. ఓహో. తర్వాత నేనే సార్ నాకు ఏమి ఇది ఉండాలని ఎవడు అనుకుంటాడు, రిలీవ్ చేయండి అని నేను పోతానని చెప్పుకొని నేను అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ గ్రే హౌండ్స్. ఓకే. అది ఇంకా రిస్క్తో కూడుకుంది అది. మళ్ళీ దాని తర్వాత మా బ్యాచ్మేట్స్ అందరికీ కూడా పోస్టింగ్ ఇస్తూ ఎస్పీలుగా ప్రమోట్ చేసి నాకు మాత్రం జిల్లా ఇవ్వాల. పులివెందుల్లో చేసిన దానికి అదొక రిటర్న్ గిఫ్ట్. ఓకే సార్. ఓకే. అంత ఎఫెక్ట్ చూపించింది పులివెందులలో పనిచేయ. అంటే ఇటు లేదు అటు లేదు, అర్థమైంది. 2 వైపులా నష్టమే. 2 వైపులా నష్టమే. అంటే పులివెందుల్లో చేయడం వల్ల ఇన్ని టీడీపీ అని అప్పుడు నన్ను అనేవాళ్ళు. అలా ఏంటి సంబంధమో నాకు తెలీదు. ఓకే. అనేవాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేసరికి ఇతను కాంగ్రెస్ మనిషి, కాంగ్రెస్ అనుకోలే, ఇతను తిక్కలాడు ఎవడ మాట ఏంటనే వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఓకే. అటు లేదు ఇటు లేదు. ఓకే. మనం ఎవరి వల్ల లబ్ధి పొందింది ఏం లేదు. తర్వాత అప్పుడు మళ్ళీ డిపార్ట్మెంటే నాకు వచ్చిన పోస్టింగ్స్ అన్నీ కూడా కేవలం మా ఆఫీసర్స్ పట్టుపట్టడం వల్ల వచ్చినాయి. అర్థమైంది సార్. ఓకే. పొలిటికల్గా నేను ఎవరితోనూ టర్మ్స్లో లేను. ఓకే. ఎప్పుడూ లేను. ఎప్పుడు లేరు. ఓకే. ఎప్పుడు నేను వాళ్ళని పట్టించుకున్నది లేదు, వాళ్ళ పోస్టింగ్ అడిగింది లేదు. ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు నాకేంటి. ఓకే. నా జీతం వస్తే చాలు. నేను ఎక్కడున్నా ఐపీఎస్. అర్థమైంది. అవును. ఇది మారదు కదా. అంతే కదా. అవును. యూఆర్ ఆల్వేస్ ఐపీఎస్. నేను ఐజీ అయితే ఐజీ, నేను డిఐజీ అయితే డిఐజీ, ఏడీజీ అయితే ఏడీజీ. అవును. దాన్ని తీసేయలేరు కదా మీరు. అవును. ఆయన ఎవరు బాధాడు. ఎస్ సార్. తర్వాత మా వాళ్ళు పట్టుబట్టడం వల్ల శ్రీకాకుళం ఎస్పీగా ఇవ్వటం. ఓకే. అక్కడ నేను 3 సంవత్సరాలు సుమారు పనిచేశాను. అది లాంగెస్ట్ శ్రీకాకుళం. సో అక్కడ కూడా ఒక అటెంప్ట్, మళ్ళీ నక్సలైట్లు ఉన్నారు అప్పుడు. 2 అటెంప్ట్స్ అయ్యాయి. 2 అటెంప్ట్స్ మావోయిస్టుల నుంచి. ఓకే. సో అది అయిపోయింది. ఆ తర్వాత బుల్లెట్ ప్రూఫ్ కార్ అది ఇచ్చారు కొంతకాలం. ఓకే. అది కూడా ఒక ఫేజ్. అర్థమైంది. అదే శ్రీకాకుళంలో మైత్రి కార్యక్రమం అనేది అని ప్రజల్లోకి పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్లే దాంట్లో చాలా సక్సెస్ అయ్యాం. మైత్రి కార్యక్రమం అనేది హైయెస్ట్ సక్సెస్ అయింది శ్రీకాకుళం. అలానే రిసెప్షన్స్ పోలీస్ స్టేషన్లో, అన్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది స్టార్ట్ అయింది శ్రీకాకుళంలో. వచ్చిన ప్రతి ఫిర్యాదుకి రసీదు ఇవ్వటం అనేది కూడా అక్కడే స్టార్ట్. ఇవన్నీ నేను స్టార్ట్ చేసిన. ప్రజల్లోకి పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్తాం. సరే, ఈ రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ ఉంటాయి, కామన్గా ఉంటాయి సార్. అవును. కానీ ఈ మంచి చేయడానికి అడ్డం రావు కదా. అవును. అది చేయగలిగాను. అవును. అది చేశాను. గ్రేట్ సార్. అంటే సాటిస్ఫాక్షన్ ఉంది. కెరీర్ అంతా బెస్ట్గానే మనం ఉంది. నేను చేయగలిగాను. అదొకటే కాదు, దాని తర్వాత డీసీపీ ఈస్ట్ జోన్గా ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఏ పోలీస్ స్టేషన్ ఏరియాలో మీరు ఉన్నారు అని తెలిసేదానికి బోర్డులు పెట్టించాను. జ్యూరిస్డిక్షన్ బోర్డు విత్ 4 నెంబర్. ఓహో. ఇప్పుడు మీరు అదే సేమ్ కాన్సెప్ట్ అన్ని చోట్లకి వచ్చేసింది. అర్థమైంది సార్. ఓకే. ఇప్పుడు హైవేల మీద. అవును, మీరు అన్నట్టు 108 నుంచి ఇవన్నీ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది చాలా ఉన్నాయి. ఎస్. జ్యూరిస్డిక్షన్ బోర్డ్స్ అనేవి ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను. గ్రేట్ సార్. ఓకే. ప్రజలకు అర్థం కాదు, లేకపోతే వాడు ఎక్కడ ఉన్నాడు, ఏ పోలీస్ స్టేషన్, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. సో చాలా చోట్ల బోర్డులు పెట్టించాను. ఓకే. అది నా ఇన్నోవేషన్. అట్లానే ఈ బీట్ సిస్టమ్ అనేది కూడా నేను పెట్టింది. ఈ బీట్ అంటే అక్కడ వాడిని డిస్టర్బ్ చేయకుండా ఒక రీడర్ ఉంటుంది, ఆ చిప్పు గోడలో పెడతాం, ఆర్ఎఫ్ ట్యాగ్. వీడి పోయి దాన్ని అక్కడ స్వైప్ చేస్తే ఆ టైంకి మన ఆఫీసర్ అక్కడికి వెళ్ళాడు అనేది నోట్ అవుతుంది. మార్నింగ్ వచ్చి ఆ డివైస్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయగానే నాకు రిపోర్ట్ వస్తుంది. అర్థమైంది సార్. ఇతను ఏ టైంలో ఎక్కడ ఉన్నాడు. అవును. సో అది ఈరోజు దేశమంతా ఉంది. ఎస్ సార్. అది స్టార్ట్ చేసింది నేను. టెక్నాలజీని ఈ రకంగా వాడుకోవచ్చాను. ఎస్ సార్.
RF ట్యాగు దాని రీడర్ వాడి ఎలక్ట్రానిక్ బీట్ సిస్టమ్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో ఓకే నేనే స్టార్ట్ చేశాను ఈస్ట్ జోన్లో. సార్ ఇవన్నీ సాటిస్ఫైడ్. ఓకే. అట్లా లాకప్స్ తీసేశాను పోలీస్ స్టేషన్లో. లాకప్ అనేది లేదు, ఓకే. ఓన్లీ ఏసీపీ దగ్గరే లాకప్, పోలీస్ స్టేషన్లో నో లాకప్. అరెస్ట్ అయిన వాళ్ళని అక్కడ పెట్టా. ఓకే. సో ఇవన్నీ హ్యూమన్ రైట్స్ కోసం ఇవన్నీ కూడా మనం చేసాం. ఇవన్నీ సాటిస్ఫైయింగ్ అండి. ఇంకా అదొకటే కాకుండా ఎర్లీ బర్డ్ అని చెప్పి మార్నింగ్ వాక్స్కి వెళ్ళే వాళ్ళ దగ్గర చైన్ స్నాచింగ్ అవుతుంటే మలక్పేటలో ఎర్లీ బర్డ్ కాన్సెప్ట్ పెట్టి అక్కడ మఫ్టీలో మోటార్ సైకిల్ అది పెట్టి చాలా అవి కూడా ప్రివెంట్ చేసాం. చాలా మంది చైన్ స్నాచర్స్ని పట్టుకున్నాం. ఓకే. అలానే మలక్పేట పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్స్ పార్క్ పెట్టాను. ఓ గ్రేట్ సార్. ఇప్పుడు కూడా ఆడుకుంటారు పిల్లలు అక్కడ, మీరు చూడండి ఎప్పుడైనా సరే. ఓకే. సో పోలీస్ అంటే భయం పోవాలి. వాటి చిన్నతనం నుంచి రైట్ వచ్చి స్టేషన్ దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. అవును. ఈ జారుడు బళ్ళు అవి ఇవి అన్ని పెట్టా. కొన్ని బుక్స్ కూడా పెట్టాం ఆ స్టేషన్ లో, ఒక లైబ్రరీ. ఓకే. పిల్లలు కావాలంటే రావచ్చు, బొమ్మలు వేసుకో. చాలా సంస్కరణలకు ఆద్యుడిగా ఉన్నారు మీరు యా ఈ విషయంలో. సో ఇవన్నీ చేయగలిగాం. అదే సార్, ఈ విషయాలు చాలా మందికి తెలియదు. టీవీ సునీల్ కుమార్ వివాదాస్పద అధికారి అని ఎక్కువ మంది అనుకుంటారు, అంటే లార్జర్ సెన్స్లో. ఎందుకంటే మధ్యకాలంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ. అంటే మీడియాకి ఏంటంటే కాంట్రవర్సీ వెళ్ళినంతగా మంచి పనులు వెళ్ళవు. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇవన్నీ చేశానంటే ఎవడు చూస్తాడు, ఎవరికి ఇంట్రెస్ట్? అవును. అదే ఈయన ఎవడో కొట్టాడు తిట్టాడు అంటే ఓ బ్రహ్మాండంగా ఇష్యూ, అదే వ్యూవర్షిప్ కావాలి. అవును. అండ్ మీడియా కూడానండి కుల ప్రాతిపదికన చీలిపోయింది. సారీ టు సే, వాళ్ళ కులం ఆఫీసర్ అయితే వాడిని ఎత్తుతారు. అర్థం సార్. మీరంటే డివిజన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐజీగా ఉండగా దేశంలో మొట్టమొదటిసారి ఈ స్టేట్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో అనేది మొత్తాన్ని ఆటోమేషన్ చేశాను. ఓకే. 40 మంది పనిచేసే దగ్గర 4గురితో మొత్తం పని అయిపోయేలాగా, అది కూడా వెరీ ఎఫిషియెంట్గా. ఓకే. వెరీ ఎఫిషియెంట్గా కంప్లీట్ ఆటోమేషన్ అనేది మన దగ్గరే చేసాం. ఓకే. అది నా పేరు లేకుండా వార్త రాశారు. ఓహో, మీరు యాక్చువల్గా చేసింది? నేనే చేశాను, ఇంకెవరు చేస్తాడు. ఎస్ఆర్పి నా కిందే ఉంది. అవును. నా పేరు రాయిలా. అదే సమయంలో ఒక ఈ మీడియాకి సంబంధించిన వాళ్ళ కులానికి సంబంధించిన ఒక కలెక్టరు ఏదో ట్రాక్టర్లు అవి కావాలంటే ఈ యాప్లో మీరు బుక్ చేసుకోవచ్చు అని పెట్టాడు ఆయన. దానికి ఆయన ఫోటో వేసి ఫ్రంట్ పేజ్లో ఓకే బాక్స్ వేసి ఇదిగో మా వాడు ఇంత కనిపెట్టాడు చూడండి అని. అర్థమైంది. సో దేశంలో ఫస్ట్ టైము ఒక స్టేట్ మొత్తానికి రికార్డ్స్ అన్ని నేను ఆటోమేట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయలే, దాన్ని వేరు అంటే పేరు కూడా తలుచుకోవాలి అందులో. ఓకే. దిస్ ఈజ్ హౌ మీడియా వర్క్స్. అండ్ ఈ మధ్య కూడా చూస్తే మీకు క్యాట్లో ఏదో నాకు ఎగనెస్ట్గా అసలు క్యాట్ ఆర్డర్లో ఏమి డిస్మిస్ చేసింది తప్పితే వాళ్ళు ఏమి ఆర్డర్ ఇవ్వలా. అదే సునీల్ కుమార్ కు క్యాట్ లో ఎదురు దెబ్బ ఉంది. రిటైర్మెంట్ ఇది కాకుండా బెనిఫిట్స్ లేకుండా రిటైర్మెంట్ అయిపోయారు. అసలు నేను వేసింది ఏంటి, క్యాట్ని అడిగింది ఏంటి, సస్పెన్షన్ రిలీవ్ చేసి పోస్టింగ్ అడిగాను, అంతవరకే. అంతే సార్. బెనిఫిట్స్ గురించి నేనేం అడగల. నేను అడగంది వాడేలా ఆర్డర్ పాస్ చేస్తాడు. హౌ కెన్ దే పాస్? కరెక్టే. అవును. వీళ్ళ కవిత్వం ఇది దళిత వ్యతిరేక కవిత్వం అన్నమాట. ఓకే. పెద్దగా వేసేసి రాసేసుకున్నాడు. సార్ ఎదురు దెబ్బ అది ఇది వాళ్ళేదో వాదన వినిపిస్తారు. అవును. వాదన వేరు, కోర్ట్ అబ్జర్వేషన్ వేరు. అండ్ అది క్యాట్ అండి. కోర్ట్ ఏం అభిప్రాయపడింది లేదంటే ట్రిబ్యునల్ లెట్ దెమ్, నో ప్రాబ్లం. వాళ్ళు అన్నది ఫైనల్ కాదు కదా. క్యాట్ మీద హైకోర్టు ఉంది, హైకోర్టు మీద సుప్రీం కోర్టు ఉంది. అపీల్ చేసుకోవచ్చు కదా. ఎక్కడో చోట నాకు న్యాయం జరుగుతుంది. అవును. బట్ ఏం జరిగింది అది రాయరు. ఓకే. దానికి మళ్ళీ వద్దాం. సో లాస్ట్ మినిట్ దాకా డ్రాగ్ చేసింది గవర్నమెంట్. అసలు వాదనలే జరగని వాళ్ళ. ఓకే. వాదనలు జరగకుండా ఆర్డర్ ఎక్కడ వస్తుంది? పోనీ నాకు ఎదురు దెబ్బ తగిలినా వెనక దెబ్బ తగిలినా అక్కడ నుంచి నేను అప్పీల్కి పోయే టైం కూడా ఇవ్వాల. ఓకే. ఇవన్నీ రాయరు. అవును. అది లాస్ట్ డే, రిటైర్మెంట్ లాస్ట్ డే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఏం ఉపయోగం దాంతో. అవును. సో ఇవన్నీ ఏం రాయరు. అవును. రాయకుండా ఎదురు దెబ్బ అని పెద్ద రాశారు. సరే రాసా బాగుంది. నేను అడిగేది ఏంటంటే మరి రఘురామకృష్ణరాజు గారు 3 సిబిఐ కేసుల్లో పలుమార్లు సిబిఐ ఆఫీస్కి వెళ్ళాడు, సిబిఐ ఆఫీస్ మెట్లెక్కాడు. ఓకే. విచారణ కోసం. ఏం మీకు ఒక్క ఫోటో కానీ విజువల్ కానీ దొరకలేదా? ఓకే. మరి అదెందుకు వేయలేదు? కులపిచ్చండి వీళ్ళకి, దళిత వ్యతిరేకత. రైట్. రాజుగారికి యాడ్వర్స్ న్యూస్ రాయరు, కులపిచ్చి మీడియా ఇది. ఓకే. ఒక్క ఫోటో దొరకదండి, ఒక వీడియో దొరకదా?
మరి ఆయన సిబిఐ మెట్లు దిగి వస్తున్నప్పుడు అక్కడ గొట్టం పెట్టి నువ్వు అడగచ్చు కదా, గొట్టం గడివి. ఏమండి ఎలా అనిపించింది సిబిఐ ఎంక్వైరీ, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు బెయిల్ ఎలా తెచ్చుకున్నారు? అవును, 2000 కోట్లు కొట్టేసి మీరు బయట ఎలా తిరుగుతున్నారు దర్జాగా? ఈ సిబిఐ చేతులు ముడుచుకుని కూర్చుందా? ఈ చేతగాని సిబిఐ ఇది, పనికి వాళ్ళని సిబిఐ ఇది అని అడగచ్చు కదా, మరి ఎందుకు అడగలా? రైట్. మీరు అన్నట్టు డివిజన్ అనేది ఉంది. అది ప్రజలకి సంబంధించిన ఇష్యూ ఏదండి? 2000 కోట్లు నష్టపోయారు బ్యాంకుల్లో, అది ప్రజలకి సంబంధించిన ఇష్యూనా? నాకేదో సస్పెన్షన్ రిలీవ్ అది ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది? అవును, ఇది పెద్ద ఇష్యూనా? ఓకే. అంటే ఇది కులపిచ్చి మీడియా ఎంత వంకరగా పనిచేస్తుంది అనే దానికి ఉదాహరణ. అంటే సస్పెన్షన్లో ఉండి రిటైర్ అయ్యారు అన్నది ఇప్పుడు మీ మీద ఒక ముద్ర పడిపోయింది. జాతీయ సమస్య మరి ఆర్ముద్ జలసంద మూసుకుపోయింది మరి. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఇప్పుడు పివి సునీల్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణరాజు వివాదం అనేది ఇప్పుడు జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణ వివాదంగా మారింది. అలాగే రావణ్ అనే వ్యక్తి కొంచెం పరుషంగా డిప్యూటీ సీఎంని వీళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు, కొంచెం వ్యాఖ్యలు కూడా కొంచెం డెరగేటర్గా ఉన్నాయి. దాని నేపథ్యంలో అరెస్ట్ కూడా అయ్యాడు. అసలు ఏంటి ఇప్పుడు ఈ టర్న్ పై మీ కామెంట్ ఏంటి? ఈ జడ శ్రావణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు ఇందులో నేను స్ట్రైట్గా రావణ్ అరెస్ట్ని కానీ జాడా శ్రావణ్ గారి మీద కేసులు కట్టడాన్ని కానీ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఓకే, ఓకే, రైట్. అండ్ ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి అది కామెంట్లు చేశాడు అనుకుందాం, మీరు కేసు రిజిస్టర్ చేశారు, ఒక కేసు రిజిస్టర్ చేశారు, అయిపోయింది. సిరీస్ ఆఫ్ కేసులు పెట్టి స్టేషన్ టు స్టేషన్ తిప్పడం ఏంటి? అది కూడా తప్పు కదా. ఒకటి కోర్టు బెయిల్ ఇచ్చింది, ఓకే, అవే వ్యాఖ్యలు అదే బెయిల్, ఎన్ని చోట్ల పెడతారు? హైకోర్టు జోక్యం చేసుకుని హ్యూమన్ రైట్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు నేనేదో హ్యూమన్ రైట్స్ వైలేట్ చేశాను, అక్రమంగా అరెస్టులు చేశాను, టామ్ టకారని ఎగిరిన ఆ పిచ్చి మీడియా, పచ్చ మీడియా, కుల పిచ్చి మీడియా ఏమైపోయింది ఇప్పుడు? ఓకే, ఏం వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరు? అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? అవును, ఎందుకు మాట్లాడరు? అతను జర్నలిస్ట్ కాదా? మాట్లాడే స్వేచ్ఛ లేదా? కేసు పెట్టు, నోటీస్ ఇవ్వు, ఓకే, కోర్టుకు అటెండ్ అవుతాడు, కోర్టు శిక్ష చేస్తుంది. కానీ అలా మాట్లాడటానికి సమర్థిస్తున్నారా సునీల్ కుమార్? మాట్లాడటం అంటే ఆయన ఏం మాట్లాడాడు? ఆయన చెప్పాడు, నేను నా భాష మాట్లాడట్లా, ఇంతకుముందు ఆల్రెడీ వేరే వాళ్ళు మాట్లాడిందే, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నా అన్నాడు. కొన్ని క్లిప్లు ఏవో పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా చెప్పు తీసి అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలాగా దవడ పగల కొడతా, పళ్ళు రాల కొడతా, కొడకల్లరా అన్నట్టు ఒక క్లిప్ వచ్చింది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడే వ్యక్తి కాదు, చాలా జెంటిల్మెన్. ఆ క్లిప్ ఖచ్చితంగా ఫేక్ అని అనుకుంటా. కాబట్టి ముందు ఆ క్లిప్పు మీద కేసు పెట్టాలి, ఇది ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేసి కేసు పెట్టాలి. పవన్ గారు అలా మాట్లాడారని నేను నమ్మట్లా. అంటే చెప్పు తీసి కొడతా అని అన్నారు కదా, అది నిజమంటారా? అది క్లిప్ అయిందేనా ఆడియో? అది పవన్ కళ్యాణ్ అయితే ఆ కామెంట్ చేయటం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుని అని రెస్పాండ్ అవ్వడం ఇవన్నీ జరిగింది కదా ఒకప్పుడు. అయితే నమ్మలేకపోయాను, రాజకీయంగా కొంత దుమారం రేగింది కదా అప్పుడు. ఓకే, అంటే నేను ఆయన అన్నారని నేను అనుకోలే. మీకు ఫ్యాక్ట్ తెలిసి కానీ దాస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదండి, ఆయన అలాంటి మనిషి కాదు అని ఉన్నాడు అని. ఓకే, ఆయన వాయిస్ ఎవరు మిమిక్రీ చేసి ఏ వాడేదో చేశారని నా అనుమానం యాక్చువల్గా. దాన్ని ఆయన ఖండించాలా. ఓకే, ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటి? విమర్శించండి, గౌరవంగా విమర్శించండి, ఓకే, అపరిమితమైన అధికారం లేదని కదా వారు నిన్న చెప్పారు. మరి చెప్పు తీసి పళ్ళు రాళ్ళు కూడా ఇది అంటే ఈ వివాదాలు, ఈ వ్యాఖ్యలు ఎక్కువైపోతుండడం. ఇప్పుడు అనేది ఏంటంటే, ఓకే, ఈ భాష ఏదైతే ఉందో, ఈ రాధా మనోహర్ దాస్ అని ఎవరు ఒక ఆయన ఉంటాడు, అవును, తర్వాత కరుణాకర్ సుగ్గున అనే ఎవరు ఒక ఆయన ఉంటాడు, ఇంకొక ఎవరో 2-3 ఉన్నారు, మన వాళ్ళు పెద్ద పేర్లు తీయాల్సిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళు పొద్దున్న లెగిస్తే క్రిస్టియానిటీని, క్రిస్టియన్స్ని, దళిత్స్ని ఇష్టమైనట్టు బండబూతులు తిడతారు, వల్గర్ లాంగ్వేజ్. అది కాకుండా ఇంకో అతను ఎవరు ఉన్నాడు, సీఎం రాజా అని ఎవరు సంబడి, అవును, ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎవడో ఒక అతను ఉన్నాడు, అతని పేరు నాది నెల్లూరు చేపల బిజినెస్ ఏదో. అవును, మరి వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి? మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు బెటర్ అనేది కదా ఇప్పుడు క్వశ్చన్. అంటే చట్టం సెలెక్టివ్గా కొంతమందికే వర్తిస్తుందా, అందరికీ వర్తించదా? ఓకే, అది కదా క్వశ్చను. మరి మన మిత్రులు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు వాడే భాష అన్న తక్కువేంటి? ఆయన బ్రహ్మాండంగా వాడతారు భాషను అప్పుడప్పుడు. మరి వీళ్ళందరి మీద లేని కేసులు, ఓకే,
కొంతమంది మాట్లాడితే అదే భాష కేసు ఎందుకు అవుతుంది, ఓకే మిగతా వాళ్ళు మాట్లాడితే ఎందుకు కావటం లేదు అంటే రూల్ ఆఫ్ లా ఉందా, అది ఒక ఇష్యూ అయితే. రెండవది ఈ జగన్ గారి హయాంలో కూడా ఎక్కడ జరిగినట్టు నేను చూడాల. ఒక మనిషిని అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్లో పెడితే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తి మీద దాడి చేస్తామంటూ జనం వెళ్ళిపోవటం, మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు జనసేన కార్యకర్తలని నేను అనుకోను. పవన్ గారు అలాంటి ఎంకరేజ్ చేయరు. ఏదో రౌడీ మూక పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఎవరు వెళ్ళారు. ఓకే. సో ఆ మూక ఎవరు, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, మరి అదేందుకు జరగటం అలా? ఓకే. ఇవి క్వశ్చన్స్. అంటే ఇది రాను రాను ఒక రిలీజియస్ వివాదంగా మారిపోతుంది, లాండ్ ఆర్డర్ ఇష్యూగా పెరిగే అవకాశం ఉంది. మరి దీనికి ఒక ఎండ్ కార్డ్ లేదా, మీరేమైనా అప్పీల్ చేస్తారా ఇరు వర్గాలు తగ్గాలని? తప్పకుండా ఈ భాష అనేది మానేయాలండి. పవన్ గారు నాకు చాలా అభిమానం, ఆయన అంటే చాలాసార్లు కలిశాను, మిత్రులు. ఆయన కూడా ఈ నార బిజినెస్ మానేయాలి, ఇది నార తీస్తా అది ఇది అని. ఎందుకు మీకు నార, అది ఎందుకు, మీరు డిప్యూటీ సీఎం, ఆ నార బిజినెస్ చేసుకున్న వాళ్ళు వాళ్ళని వదిలేయక జూట్ మిల్లు ఆ నార అదని మనకి ఎందుకు అదంతా, అది అనవసరం. ఓకే. అలాగే ఇటు కూడా ఈ భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా మనం ఆపాలి. అదేవిధంగా మరి చెప్పు తీసి కొడతాను ఆయన అన్నారని నేను ఈ రోజుకి నమ్మట్లా, ఓకే ఇప్పటికి కూడా నమ్మట్లా. ఒకవేళ ఆయన అనుంటే సార్ చెప్పులు కేవలం అది వేసుకొని నడవటానికి వాడండి, కొట్టడానికి అది వద్దు, ఓకే, అది ఆయనకి అప్పీలు, రైట్, అభ్యర్థన. ఓకే. మరి జడేష్ రావణ్కి ఏమైనా అప్పీల్ చేయరా? మీరు కూడా మరి అంటే ఆయన అన్నారు అని ఆయన అన్నారు కాబట్టి ఓకే మీరు మాట్లాడారు అంటున్నారు, ముందు మీరు కూడా ఆపేయండి, వారు కూడా ఆపేస్తారు. ఓకే. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది పాజిటివ్ కోణంలో, జగన్మోహన్ రెడ్డి కూడా తీర్మానం చేసి పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న రఘురామకృష్ణరాజు, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాదు, డిప్యూటీ స్పీకర్ హోదాలో నేను దీనిపైన మాట్లాడుతున్నాను ఆయన అంటున్నారు. అంటే కూటమిలో లీడ్గా ఉన్న తెలుగుదేశం ఏమో తీసుకున్న నిర్ణయం చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. మీ ఆలోచన ఏమై ఉండొచ్చు? ఎందుకు రఘురామకృష్ణరాజు వాళ్ళ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉన్నా కూడా దానిపైన ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరేమనుకుంటున్నారు? చెప్తానండి, చాలా పెద్ద స్కీమ్ ఉంటుంది అది. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఈ 2 తీర్మానాలు, ఓకే, ఇవి కూడా నా కృషితోనే వచ్చినాయి. మేము శ్రీకాకుళంలో 2018లో 50,000 మందితో భారీ బహిరంగ సభ పెట్టాం. దానిలో 2 డిమాండ్లు చేసాం. దళితవాడ పంచాయతీ కావాలి, ఈ ఎస్సీ సప్లాన్ నిధులు దళితవాడకి రావాలి, ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చి దళిత క్రిస్టియన్గా ఉన్నా సరే దళితుడైతే అతనికి ఎస్సీ హోదా ఇవ్వాలి. ఇది మేము 10 ఏళ్ల క్రితమే డిమాండ్ పెట్టాం. 2018లో మేము మీటింగ్ పెట్టాం. మేము మీటింగ్ పెట్టి అది మా డిమాండ్ వినిపించిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించారు. రెండోసారి కూడా 2024లో మళ్ళీ పాయకరావుపేటలో 25,000 మందితో మీటింగ్ పెట్టి సేమ్ డిమాండ్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే రెజల్యూషన్ పాస్ చేసి పంపించారు. దీని వెనక మా కృషి ఉంది, రైట్. ఇది వాళ్ళిద్దరి. ఓకే. రఘురామకృష్ణరాజు గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీకు ఒకటి చెప్తా. రఘురామకృష్ణరాజు గారిని సూపర్ఫిషియల్గా ఎప్పుడు అంచనా వేయకండి. ఓకే. ఆయన చాలా మేధావి, బాగా స్టడీ చేశారు రఘురామకృష్ణరాజుని మీరు. సో ఆయన చాలా మేధావి. ఆయన పైకి కనిపించినంత ఆవేశపరుడు కాదు, పైకి ఆయన చెప్పేది అంతా కరెక్టు కాదు. ఆయన చాలా డీప్ థింకింగ్ ఉంటుంది. ఈ ఏఐ కూడా ఆయన్ని రీడ్ చేయలేదు. ఓకే. ఏఐకి మించి ఓకే, ఆయన చాలా డీప్ థింకింగ్ ఉంటుంది. ఆయన్ని తక్కువ అంచనా వేయద్దు. మీకు ఎట్లాంటి ఉదాహరణ చెప్తా. ఆయన మొన్నదాకా తిట్టాడు, రకరకాల ఆరోపణలు చేశాడు. అగ్రిగోల్డ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, దుబాయ్ అన్నాడు, అమెరికాలో టైమ్స్ స్క్వేర్ నాదే అన్నాడు, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా నాదే అన్నాడు. అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో మీరు అక్రమాలు చేపడుతున్నారు, ఆ అకౌంట్స్లో తేడాలు ఉన్నాయి కూడా అని ఒక ఆరోపణ చేశాడు. చేస్తే వాడు ఎవడో వచ్చాడు, ఇంటెలిజెన్స్ వాడు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాడు వస్తే వాడికి మా బ్యాంకుకి తీసుకెళ్ళి ఆ అకౌంట్లన్నీ తీసుకోమని చెప్పాం. వాడు వెళ్ళిపోయి దండం పెట్టి. ఓకే. ఏముంది అందులో, ఏం లేదు. సో ఇవన్నీ ఆరోపణలు అండి. విదేశాల నుంచి నిధులు వచ్చినాయి, విదేశాల నుంచి నిధులు రావాలంటే దానికి ఒక నెంబర్ వ్యవహారం ఉంటుంది. మాకు ఆ నెంబరే లేదు, ఎక్కడి నుంచి వస్తాయండి? ఇవన్నీ అబద్ధాలు. అలాగే ఒక ఫేక్ టీసీ ఒకటి నా మీద, నేను క్రిస్టియన్ అని ఉన్నట్టుగా ఒక ఫేక్ టీసీ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశాడు. దాని మీద కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు నో యాక్షన్. ఓకే.
సో ఇవన్నీ చేస్తాడు ఆయన. ఈయన ఎలా ఉంటుందంటే ఇవన్నీ చేశాడు కదా, ఆరోపణలు చేశాడు, అవును, చేసి 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 దాన్ని కంప్లైంట్ రూపంలో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేశారు, ఓకే, ఎవిడెన్సెస్ ఏం లేవు. ఇక మిగిలింది ఏంటంటే ఫేక్ ఎవిడెన్స్లు క్రియేట్ చేసి ఏమైనా చేయాలి. మరి ఇంతవరకు ఆ దుర్మార్గానికి అయితే దిగలేదు. ఓకే, 2 ఏళ్ళు ఆయన కంప్లైంట్ ఇచ్చి 2 ఏళ్ళు. ఏదన్నా నిగ్గు తేల్చాలంటే ఎంతకాలం అండి? 3 నెలల్లో దొరకవా? అవును, 3 నెలలు అన్నీ బయటికి రావా? 2 ఏళ్ళు కావాలా? ఇదేమన్నా రాజీవ్ గాంధీ మర్డర్ కేసు ఏంటి? ఓకే, సో అయిపోయింది. ఇక నేను చెప్తే వింటలేదని చెప్పి ఏం చేశాడు, కొంతమంది మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని దగ్గరికి తీసి మీరు మాట్లాడండి అని తను మాట్లాడిన మెటీరియల్ ఇచ్చి ఓకే, వాళ్ళతో మాట్లాడించడం మొదలుపెట్టాడు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే రఘురామకృష్ణరాజు గారు సైలెంట్ అయిపోయాడు, సునీల్ కుమార్ గురించి మాట్లాడలేదు. కానీ ఆయన నమ్మిన బంట్లు, ఆయన పేరోల్స్లో ఉన్నవాళ్ళు, ఆయన డబ్బులు కూడా ఇస్తాడు. ఓకే, రైట్. సో కొంతమందిని తయారు చేసుకున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. చూసేవాళ్ళకి రఘురామకృష్ణరాజు గారు చాలా మంచివాడు, ఆయన ఏమంటలేదు సునీల్ కుమార్ని, కానీ దళితులే అంటున్నారు అన్న ఫీలింగ్ ఇస్తాడు. కానీ ఆ దళితులు అనుకుంది ఎవరు? రఘురామకృష్ణరాజు. ఓకే, నేను అలా అంటే వాళ్ళని చాలా పరుష పదజాలంతో అది ఇది అనొచ్చు, నేను అనను, నా పద్ధతి అది కాదు. ఓకే, కానీ వాళ్ళందరూ ఆయన అనుచరులు, ఆయన అద్దె మైకులు. ఆయన ఉసుకో అంటే వీళ్ళు మాట్లాడతారు. ఓకే, రైట్. అలాంటి వాళ్ళని తయారు చేశాడు. అంటే బేకర్ గాళ్ళు బేసిక్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమీ సమాజంలో దమ్మిడి విలువ లేదు. ఓకే, బహిరంగంగా కాళ్ళ మీద పడి, నేను అందరి కాళ్ళ మీద పడినా ఎవడో టికెట్ ఇవ్వని బాపతు, అవును, బహిరంగంగా కాళ్ళ మీద పడి కొంతమంది కాళ్ళ మీద, చాటుగా అందరి కాళ్ళ మీద పడినా ఎవడో టికెట్ ఇవ్వని బాపతు అంటే వాళ్ళకి ఏం వాల్యూ లేదు. అలాంటి వాళ్ళని ఆయన దగ్గరికి తీశాడు. ఓకే, బహుశా నేను రేపు పార్టీ పెడుతున్నాను మీకు టికెట్లు ఇస్తానని ఏదో చెప్పుంటాడు, కొంత పేమెంట్ ఇస్తాడు. ఓకే, ఎట్లా అంటే ఆయన చెప్తున్న స్కీము అర్థమైంది. అయితే మీ ఇంటర్వ్యూ చేయడానికి కరెక్ట్ గా వారం ముందే నేను రఘురామకృష్ణరాజుతో ఇంటర్వ్యూ చేశాను, స్పాట్లైట్ విత్ సతీష్ ఇంటర్వ్యూస్ లో భాగంగా. ఆయన ఏమన్నారంటే, నేను అన్నా మరి మీకు ఓటు పోదా, మీరు ఇలాగా డివిజన్గా మాట్లాడుతున్నప్పుడు ఒక 30% మీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి దళిత ఓట్లు అంటే 30% వరకు ఉంటాయి. నాకు అదేం ఇది లేదు, నాకు ఓటు పోయినా పర్వాలేదు, రఘురామకృష్ణరాజు ఓటు రాజకీయం చేయడం అన్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? అదే చెప్తున్నా, ఇది చాలా డీప్ థింకింగ్ అండి. ఓకే, ఇప్పుడు అది పార్టీ స్టాండా ఆయన స్టాండా క్లారిటీ లేదు ఈ రోజు వరకు. ఆయన స్టాండ్ అని చెప్తున్నాడు ఓపెన్ గా, పార్టీ స్టాండ్ కాదు, ఇది నా వ్యక్తిగతమైన స్టాండ్, చెప్పారు మాట్లాడుతున్నాను చెప్పాడు, ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓకే, సో మై పర్సనల్ స్టాండ్ అని చెప్పాడు. మరి దాన్ని ఎందుకు టాలరేట్ చేస్తుంది పార్టీ? ప్రశ్న అది కదా. అవును, నేను అది కూడా అడిగా, చంద్రబాబు నాయుడు దీని మీద వివరణ అడిగారా, తెలుగుదేశం పార్టీ మీతో మాట్లాడిందా అంటే అడగరు, అడగలేరు అన్న కామెంట్ చేశాడు అతను. అంటే ఛాలెంజ్ చేశాడు, వాళ్ళని థ్రెటన్ చేశాడు, అంటే ధైర్యం లేదంత అన్నట్టుగా ఆయన ఇష్టమైంది మాట్లాడుతాడు. అదే చెప్తున్నా, ఆయన భయపెట్టేస్తున్నాడు. సో మీకేంటంటే ఆయన ఒక చాలా డీప్ థింకింగ్ ఉంటుందని చెప్పాను కదా. అంటే ఏమై ఉండొచ్చు, ఈయన జగన్ గారు మళ్ళీ అధికారంలోకి రాడు అనేది ఆయన చాలా సర్వేలో చేయించుకుంటాడు. ఓకే, అవును. అది తెలిసిన తర్వాత ఆ పార్టీ ఎంపీగా ఉంటూనే ఇది మునిగిపోయే నావా అని గ్రహించి జగన్ గారిని తిట్టాడు. ప్రతిరోజు పార్టీని తిట్టేవాడు. ఆ రచ్చబండ పిచ్చిబండ ఏదో పెట్టాడు కదా, అది వీళ్ళు టెలికాస్ట్ చేశారు. అట్లా పబ్లిక్లో సింపతి, జగన్ గారి నుంచి దూరం వచ్చేసాడు. అట్ ద సేమ్ టైం తన మీద 2,000 కోట్ల స్కామ్ ఉంది, సిబిఐ ఛార్జ్షీట్లు వేస్తుంది, స్టే మీద బతుకుతున్న సిబిఐ అరెస్ట్ చేయాలి తన్ని, కానీ చేయట్లేదు. ఈ విషయాలన్నీ మరుగున పడేలా చేశాడు. అట్లా అందరిని ఎంగేజ్ చేసి ఉంచాడు. అంటే అంత తెలివైనవాడు ఆయన. ఓకే, సో జగన్ గారు రారు, కూటమి వస్తుందని గ్రహించి ముందే దాని నుంచి జంప్ అయిపోయి ఆ పార్టీలో ఉంటున్న జగన్ గారికి డ్యామేజ్ చేసి బయటకు వచ్చాడు. ఇది మోడస్ ఆపరేండి. ఓకే, సో నా అనుమానం ఏంటంటే అప్పుడు జగన్ డ్యామేజ్ చేసినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమిని డ్యామేజ్ చేస్తున్నాడు రఘురామకృష్ణ. కరెక్ట్. సునీల్ కుమార్ కామెంట్ అదేనా? అంతే, నేను చెప్తున్నాను కదా స్పష్టంగా. ఈ రోజు ఈయన సర్వేలు గిరివేలు చేయించుకుని ఉంటాడు. నేను కూడా మొన్న ఎవరో ఒక ఛానల్ వాళ్ళు పెట్టిన ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారని చూసినప్పుడు ఒక దాంట్లో వైసీపీకి 55 వచ్చింది, కూటమికి 45 వచ్చింది. అది చాలా 1,50,000 మంది వేసిన ఓటు. అదేమి వైసీపీ అనుకూల ఇది కాదు, అది టీడీపీ ప్రో మీడియానే, పేరు చెప్పమన్నా చెప్తాను, ఆర్టీవీ.
రవిప్రకాష్ గారు. ఓకే, సో దానిలోనే పబ్లిక్గా వచ్చింది. ఈయన సర్వేలో ఇంకా వచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఈయన ఇది గ్రహించాడు. ఇప్పటికే నేను జగన్ గారికి చెడ్డ అయిపోయినాను. ఓకే, సో రేపు జగన్ గారు కనుక అధికారంలోకి వస్తే నా పరిస్థితి ఏంటి? ఆయన టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ముందు ఆయన గుడ్ బుక్స్లో ఉండాలి. రైట్. ఉండాలి అంటే ముందు ఇలా ముంచాలి. ఈ దళిత క్రిస్టియన్స్, దళితులు ట్రెడిషనల్గా జగన్ గారి వైపు ఉన్న ఓటర్సు, కొంచెం వైసీపీ ఓటు బ్యాంకు, కొంత వాళ్ళు మొన్న ఎన్నికల్లో డిస్ట్రాక్ట్ అయ్యి ఇటు వచ్చారు కూటమి వైపు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళందరినీ అటు మళ్ళేసే కార్యక్రమం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో ఆయన సర్లే ఏదో మనకు మేలు చేశాడు కదా. అంటే వైసీపీకి మళ్ళీ రఘురామ కృష్ణరాజు దగ్గర అవుతున్నాడు అనేది మీ అంచనా, లేదంటే వైసీపీకి లాభం చేసే పనులు చేస్తున్నా? అంచనా కాదు, నిజం. నిజం, దగ్గర వైసీపీకి. ఎందుకు మీకు రెండు ఇస్తాను. మీ ఇంటర్వ్యూలోనే మీరు ఒకసారి చూసుకోండి. అవును, నాకు వాళ్ళకి వైరం లేదు, ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తెల్లజెండా ఊపాడు. జగన్మోహన్ రెడ్డితోనే చిన్న గ్యాప్, నాకు అందరూ టచ్ లో ఉన్నారు, అందరూ ఫ్రెండ్సే అని నా ఇంటర్వ్యూలో అన్నాడు. గ్యాపే, రైట్. గొడవలు లేవు, రైట్. మేము ఒకటే. ఆ గ్యాప్ తగ్గించేస్తే మేము ఒకటే. ఇంకోటి, మొన్న ఈ ఒక మ్యారేజ్ లో అంబటి రాంబాబు గారితో ఎంత సన్నిహితంగా ఉన్నాడండి ఆయన. ఏదో బెస్ట్ బడ్డీస్ అన్నట్టు చెడ్డీ దోస్తుల్లో ఉన్నారు. ఓకే, మామూలు బయట ఫంక్షన్లో కలిసినప్పుడు మామూలుగా ఎవరంటే వైరం ఉన్నా కూడా పలకరించుకుంటారు కదా. పలకరించుకోవటం, అలో అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం వేరు. రైట్. వాటేసుకోవటాలు ఎక్కడ ఉంటాయండి? మీరు విజువల్స్ చూడండి. దీని వెనక కూడా రాజకీయం ఉందంటారు. ఆయన టచ్లో ఉన్నాడు. రైట్. మరి ఆయన వైసీపీ నుంచి సిగ్నల్స్ వచ్చినాయా, ఓకే, లేకపోతే ఈయన వాళ్ళతో టచ్లోకి వెళ్ళాడా నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వైసీపీతో గుడ్ బుక్స్లో ఉన్నారు. ఓకే. ఈ కామెంట్లు కానీ అది కానీ మీరు సింక్ చేసుకున్నప్పుడు, ఈయన చేసే పనులు చూసినప్పుడు అవన్నీ కూడా వైసీపీకి లాభించేవే తప్ప కూటమికి కానీ టీడీపీకి కానీ లాభించే పని ఒకటి చెప్పండి ఆయన చేసింది. ఓకే. సునీల్ కుమార్ గారు, మరి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? త్వరలో వైసీపీలో రఘురామకృష్ణరాజు చేరబోతున్నాడనా? రఘురామకృష్ణరాజు ఇప్పుడు వేస్తున్న ప్రతి అడుగు వెనక వైసీపీ ఉందనా? వైసీపీకి ఈయన లబ్ధి అయితే చేకూరుస్తున్నారు. వైసీపీని వెనకుందా లేదా అనేది మనం చెప్పలేం, కానీ ఉండొచ్చు. 90% ఛాన్స్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని అంత నీచంగా ఈయన కొన్ని కామెంట్స్ చేసిన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఇన్ని దగ్గర చేసుకోవటం, లేదంటే ఈయన సహాయం పొందడం లాంటి చర్యలు పాల్పడతారు అంటే క్షమించి వదిలేస్తారు కదా, చాలు కదా. వైసీపీలో చేర్చుకోవడం ఆయన జగన్ గారి మనస్తత్వం మనకి తెలుసు. ఆయన బ్లాక్ అండ్ వైట్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఆయన ఏమి రాజకీయం కోసం ఏమి చేర్చుకోడు. నేను అది రాసిస్తా కావాలంటే మీరు. ఓకే. కాకపోతే సర్లే పోనీ అని వదిలేచ్చు కదా, చాలు కదా మనిషికి. రేపు జగన్ గారు ప్రభుత్వం వచ్చేలా ఉంది. ఓకే. వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనం. సునీల్ కుమార్ గారు, అంటే మీరు ఇన్ని సంస్కరణలకు ఆద్యుడయ్యారు. సరే, వివాదాలు ముందు నుంచి నాకు అలవాటనే అన్నారు, కానీ కెరీర్ చివరిలో ఈ రఘురామ కృష్ణరాజు వ్యవహారం అనేది కొంత ఇబ్బంది కలిగించిందా మీకు? సస్పెన్స్ అవ్వటము, తర్వాత ఈ గందరగోళం అంతా రావటం, అలా ఏమైనా అనుకుంటున్నారా? ఇవన్నీ ప్రొఫెషనల్ అజాట్స్. నేను రోడ్లో తల్లబెట్టి రావకటి పోటీకి భయపడితే ఎట్లా? పోలీసు ఉద్యోగం అన్నాక చనిపోవడం కూడా సిద్ధపడాలి. చెప్పాను కదా, 2 అటెంప్ట్స్ అయినాయి. అరే నా మీద ఎందుకు అటెంప్ట్ చేశారు, నేను నక్సలిజానికి వ్యతిరేకం కాదంటే కుదరదు. అంతే సార్, మనం అన్నిటికీ రెడీ అయి ఉండాలి. ఇది ప్రొఫెషనల్ హజాడు, ఇది ఒక హజాడు. ఓకే. నా డ్యూటీ నేను చేసినా కూడా నక్సలైట్ల వ్యతిరేకంగా నేను చేసింది ఏంటి? నేను ఏ రోజు ఫేక్ ఎన్కౌంటర్లు చేయలే. నా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అవి జరిగినాయి, రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు తప్ప ఎవరిని పట్టుకొని చంపేయటం కానీ ఫేక్ ఎన్కౌంటర్లని నేను ఏ రోజు చేయలే. ఓకే. సో కానీ వాళ్ళకి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నేను టార్గెట్ చేశాను. అది ప్రొఫెషనల్ హజార్డ్. రైట్. అలాగే ఈయనకి ఏంటంటే బాగా బ్యాంక్ నుంచి దొబ్బేసిన డబ్బులు ఉన్నాయి, ఈ కులపిచ్చి మీడియా అండుంది, ప్రభుత్వం ఆయనకు భయపడుతుంది. ఓకే. ఈయన ఏం చెప్తే అది చేస్తుంది. అరుణాచలం దేవుడు ఆదేశించాడు, దేవుడు శాసించాడు, అరుణాచలం పాటించాడు అన్నట్టుగా ఆర్ఆర్ఆర్ శాసిస్తారు, ప్రభుత్వం పాటిస్తుంది. కానీ పివి సునీల్ కుమార్ని ఇప్పుడున్న ప్రభుత్వంలో కొందరు కాపాడుతున్నారు, కొందరు సపోర్ట్గా ఉన్నారు. అందుకే ఆధారాలు ఉన్న కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఇది రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ. ఆయనకి ఏముందండి, నేను 2000 కోట్లు బ్యాంకులో నాకు ఇవ్వాలంటాడు. మాట్లాడేదాన్ని నిజమేనేటి అలాగంటాడు ఆయన. మరి కొంతమంది పిచ్చోళ్ళు ఆర్ఎస్ఎస్ ఉంది ఈయన వెనక, అది ఇదండి. ఆర్ఎస్ఎస్ వెనకుంటే నేను డీజీ గారిని రిటైర్ అయ్యేవాడిని కదా. ఇవన్నీ ఈయన చేయించేవే. ఓకే. మరి వాళ్ళెవరో కాపాడేస్తే మరి సస్పెన్షన్లో ఎందుకు రిటైర్ అయ్యాము? అవును, అవన్నీ అబద్ధం. దాని మీద ఏం ఆధారాలు ఉన్నాయో ఆయన చెప్పమనండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఆధారాలు ఉంటే కోర్టులో కాదండి వీళ్ళు పెట్టేది, ఈ మీడియాలో వేస్తారు ముందు. మీకు తెలీదా? అవును.
ముందు మీడియాలో కదా వేసేది, రైట్. కోర్టు అయిన తర్వాత అవును. ఏం వేశారు మీరు? అంటే మీరు లాఠీలు చేత పట్టుకొని కాళ్ళు విరిగేలా కొట్టారు, ఆ వీడియో జగన్మోహన్ రెడ్డికి చూపించారు, అది కాదు ఆయన అన్నది. జగన్ చేతులు మీరు పావుగా మారిపోయారు. ఆయన అన్నది ఏంటంటే నేను కొట్టాను అనలా, నేను అక్కడికి వచ్చానని కూడా అనలా. ఓకే, ఓకే. ఎవరో కొట్టారు, అది వీడియో వచ్చింది, ఆ వీడియో జగన్ గారు చూశారు అంటాడు. అన్నీ ఆయనే మాట్లాడతాడు అండి. చీకటి గది అంటాడు. అవును, మీదే డైరెక్షన్ అంటాడు. కాదుగా, చీకటి గది అంటాడు. చీకటి గదిలో వీడియో ఎందుకు వస్తుందండి? ఓకే. ఇప్పుడు మనం లైట్లు ఎందుకు పెట్టుకున్నాం? చీకటి గది అంటాడు, వీడియో అంటాడు. ఓకే. ఒకదానికి సంబంధం ఉండదు. సో ఆయన మాట్లాడతాడు. అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? అంటే ఆయన ఆరోపణలు చేస్తున్న రోజు ఏం జరిగింది సార్? అసలు ఏమీ జరగలేదండి. వచ్చాడు, ఆయన కస్టడీలో ఉన్నాడు, మర్నాడు పొద్దున్న ఎగ్జామిన్ చేశారు, మెడికల్ రిపోర్ట్లు అయినాయి, ఓకే, కోర్టులో ప్రవేశపెట్టారు. ఈలోగా ఆయనకి బెయిల్ రాలా, హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. కేసు మంచిదైతేనే కదా బెయిల్ రిజెక్ట్ అయ్యేది, వాట్ ఎవర్. ఓకే. సో బెయిల్ రిజెక్ట్ అయిందని తెలియగానే బెయిల్ కోసం నా కాళ్ళకి దెబ్బలు తగిలి నేను వైద్యానికి పోవాలని మొదలు పెట్టాడు పాట. ఇది జరిగింది. ఓకే. పబ్లిక్లో సింపతి వచ్చింది. ఓకే. అంటే ఈ వాచిన కాళ్ళు ఇవన్నీ చూపించారు కదా సార్, నాకు దెబ్బలు తగిలాయని. వాచిన కాళ్ళు అంటే కాళ్ళేం వాయలేదు. ఇప్పుడు ఆయన కాళ్ళ మీద కొట్టేస్తేనండి, ఓకే, జీపులో వెళ్తా కాళ్ళు పైకి తిట్టెట్టి అలా ఊపుతాడు. ఓకే, మీరు చెప్పండి. ఆయనకి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాడు, మామూలుగా నడిచినా ఆయనకి పాదాలు కందిపోతాయి, సుకుమారుడు కదా, పైగా హెవీ వెయిట్ ఛాంపియన్ కదా. ఆయనే చెప్పుకున్నాడు, మరి నేను 5 వెయిట్ ఉంటాను. మరి అంత బరువు పడినప్పుడు కాళ్ళు తట్టుకుంటే వాస్తాయి. ఓకే, కాళ్ళు ఎవరికైనా వస్తాయి. షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. మరి అవి చూపించి కొట్టేశారంటే ఓకే, అది ఆయన సర్టిఫై పైన ఐపీఎస్ నాయకు పైన ఆయన ఆరోపణలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆయన చెప్పేస్తే అయిపోతుంది కదా. డాక్టర్స్ ఎగ్జామిన్ చేశారు. ఓకే, అది కూడా మేము చెప్పలా, హైకోర్టు వారి ఆదేశాల మేరకు డాక్టర్లు ఎగ్జామిన్ చేశారు. వాళ్ళు ఏం లేదని చెప్పారు. ఓకే. ఆయన మిలిటరీ హాస్పిటల్కి పోయాడు, అక్కడ ఏం రాలేదు. అక్కడ ఏదో ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అంట. ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అంటే అది కొట్టడం వల్ల వచ్చిందని రాయలా. ఎయిర్లైన్ ఫ్రాక్చరు మామూలుగా మీరు ట్రెడ్మిల్ చేసినా వస్తుంది, నడిచినా వస్తుంది. ఓకే. సో యూ కెనాట్ డిటర్మిన్ వాట్ ఈస్ ద కాజ్. పైగా నేను మొన్న కూడా చెప్పాను, ఆయన క్రికెట్ ఆడుతూ కింద పడిపోతే 2 ఎముకలు ఇరిగిపోయినాయి. అంటే అంత సెన్సిటివ్ మనిషి. ఓకే. నిజంగా ఆయన చెప్పిన విధంగా లాఠీలు పట్టుకుని చితక కొట్టేస్తే ఒంట్లో ఒక్క ఎముకన్నా మిగిలేదా? ఓకే. ఇవన్నీ అభూత కల్పనలు. అది ఓకే. అంటే వైసీపీ హయాంలో మీరు వాళ్ళకి అనుకూలంగా పనిచేశారు, వాళ్ళు ఏం చెప్తే అది చేశారు, ఇది వీళ్ళు ఆరోపణ. అదేనండి. ఇప్పుడు నా డ్యూటీ నేను చేస్తా. ఇప్పుడు నేను పులివెందుల్లో టీడీపీ కోసం పనిచేశానా, నా డ్యూటీ నేను చేశాను. అవును. వాళ్ళకి అక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకునే దిక్కు లేకపోతే నేను ఆఫీస్ ఓపెన్ చేయించాను. ఎందుకు? అందరికీ ఒక రైట్ ఉంది ఆఫీస్ రన్ చేసుకునే దానికని. ఓకే. అదే వాళ్ళకి ఫేవర్గా చేయలే, నా డ్యూటీ నేను చేశాను. ఓకే. ఓకే. అట్లానే నా డ్యూటీ ఏదో నేను చేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోమని నేను చెప్పానా? ప్రజలకి మిమ్మల్ని ఓడుకోమని నేను చెప్పానా? రైట్. ప్రజలు డిసైడ్ చేశారు. నాకు సర్వీస్ ఉంది, నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరెక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పని చేస్తాను. ఓకే. మీరు ఎలాగో పోస్టింగ్ ఎవరు, ఆయన కూడా ఇవ్వద్దంటే మేమందరం అదే. మీరు మీ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రం ఓకే ఆ ప్రభుత్వంలో మంచి పోస్టులు చేసినా వాళ్ళని తెచ్చుకొని చక్కగా గోపెట్టలాగా పెట్టుకొని వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు. ఓకే. మీ కులం వాళ్ళకి. మిగతా కులం వాడు దళితుడు ఆ గవర్నమెంట్లోనే పోస్టింగ్ చేయకూడదు, వీళ్ళు ఎవరు. ఓకే. ఈరోజు చెప్పమనండి, ఎంతమంది దళిత కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది దళిత ఎస్పీలు ఉన్నారు, సార్ సీనియర్ దళిత ఆఫీసర్లకు ఎక్కడ పోస్టింగ్లు ఉన్నాయి? కంటిన్యూ అవుతుంది సార్. ఇప్పుడు అస్పృశ్యత లేదు, డిస్క్రిమినేషన్ లేదని బయటికి 100 డైలాగులు కొడతారు కదా, ఇంకా రాజ్యాంగం ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని. ఇప్పటికీ అధికారుల పైన కూడా అది ఉందా? ఖచ్చితంగా ఉందండి. మీరు లెక్కలు తీసి చూపించమండి. ఓకే. ఎన్ని పోలీస్ స్టేషన్లలో SHOగా SC ఆఫీసర్స్ ఉన్నారు? ఓకే. చూపించమనండి. ఎన్ని సర్కిల్స్లో CAలుగా ఓకే SC ఆఫీసర్స్ ఉన్నారు? ఓకే. ఎంతమంది సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్లుగా DSPలుగా ఉన్నారు? SC ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? ఎస్పీలుగా కలెక్టర్లుగా ఎంతమంది ఉన్నారు? రైట్. ఖచ్చితంగా ఇది కూడా మనం మాట్లాడతాం. అంటే రఘురామకృష్ణరాజు మీరు అప్పుడే ఎదురుపడ్డామా, లేదంటే అంతకుముందు మీకు ఏమైనా పరిచయం ఉందా సార్? అంతకుముందు ఏదో హలో హాయ్ బాయ్ టైపే.
పరిచయం ఉంది. ఓకే, పాత వైరాలు అలాంటివి ఏమీ లేవు. ఆయనతో నాకేం వైరం అండి? ఓకే, అంటే కాదు మీరు అక్కడ జిల్లాలో పనిచేసినప్పుడు ఈ రాజకీయంగా ఏమైనా సమస్య? నేను ఇద్దరిది ఒకటే జిల్లా, మేము ఎప్పుడు అవును, ఇద్దరిది ఒకటే జిల్లా, అవును, రైట్, అలాంటి సమస్య ఏమీ లేదు. ఏం లేదు, అతనితో నాకేం సమస్య. ఓకే, ఇప్పుడు ఆయన కొత్తగా ఈ దళిత క్రిస్టియన్ అంశాన్ని తెర ముందుకు తెస్తున్నారు సార్. దళిత క్రిస్టియన్లను అసలైన దళితుల రిజర్వేషన్ వీళ్ళు పొందుతున్నారు, అదే నా పోరాటం, నిజమైన దళితులకు నేను న్యాయం చేయాలని బయలుదేరాను, ఇది రఘురామకృష్ణ చెప్తుంది. ఎందుకు ఆయన దళితుడా, క్రైస్తవుడా, ఎవరైనా ఆయనకేం పని? క్షత్రియుడు, ఆయన పని ఏదో ఆయన చేసుకోమనండి. ఇవన్నీ ఆయనకి ఎందుకు? నిజమైన దళితుడు ఎవడో నిగ్గు తేల్చడానికి ఏమన్నా తహసీల్దారా? ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవరు నిజమైన దళితుడని ఎలా చెప్తా? వివక్ష ఎదుర్కొన్న ప్రతివాడు దళితుడే. ఓకే, అంబేద్కర్ గారే రాశారు, మతం మారినంత మాత్రాన ఈ బెనిఫిట్స్ పోవాల్సిన అవసరం లేదని అంబేద్కర్ గారు తన బయోగ్రఫీలో రాశాడు. అవును, వివక్ష ఉన్నంతకాలం వాడు దళితుడే, వివక్ష పోతే వాడు దళితుడు కాదు. వివక్ష ఉందా లేదా? ఈ రోజుకు ఉంది కదా. అవును, పోలేదు. ఇప్పుడు ఈయన చెప్పేది కూడా టెక్నికల్ గా కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారు చెప్పేది కూడా టెక్నికల్ కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే, క్రిస్టియానిటీలోకి వెళ్ళటం అంటే చర్చికి వెళ్ళిపోతే క్రిస్టియన్ అయిపోవండి. ఓకే, ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్తాం విజిటర్ పాస్ తీసుకొని, అవును, చూసి రావటానికి. అవును, ఎమ్మెల్యే కాలం కదా. కాదు కదా. అవును, ఈయన చెప్పేది ఎలా ఉందంటే, అసెంబ్లీకి వెళ్ళిన ప్రతి ఓడు ఎమ్మెల్యేనే, అక్కడ సమోసాలు ఇవ్వడానికి వెళ్ళిన ఎమ్మెల్యేనే, టీ ఇవ్వడానికి వెళ్ళిన ఎమ్మెల్యేనే, విజిటర్కి వెళ్ళిన ఎమ్మెల్యేనే అన్నట్టుంది. చర్చికి రానిస్తారు ఎవరు వచ్చినా. అవును, దేవాలయాల కంటే చర్చిలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అయ్యని తర్వాత ముందు చర్చికి రానిస్తారు. అవును, రానిచ్చినంత మాత్రాన మిమ్మల్ని క్రిస్టియన్ అని చర్చి కూడా చెప్పదు. ఓకే, దానికి ఏదో 3 సార్లు మునగాలి, బాప్తిజం తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే చర్చిలో చాలా చోట్ల ఈ బ్రెడ్ అండ్ వైను, నాన్ ఆల్కహాలిక్ వైన్ ఇస్తారు. అది చెప్తారు, మీరు బ్యాప్టిజం తీసుకుంటేనే, క్రిస్టియన్ అయితేనే రండి, వాళ్ళకే ఇస్తారు. ఓకే, అంటే వాళ్ళనే క్రైస్తవులుగా గుర్తిస్తుంది చర్చి. ఓకే, ఈయనేమంటాడు, చర్చికి వెళ్ళిన ప్రతివాడు క్రిస్టియన్, వాడు దళిత్ కాదంట. ఇట్ ఈస్ రాంగ్, మిస్లీడింగ్. అది నేను చెప్పాను. పివి సునీల్ కుమార్ అంచనా ఏంటి సార్? నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనా? ఈ రోజున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఇదే విధంగా ఎలాంటి మార్పు లేకుండా ముందుకు పోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. కానీ మధ్యలో ఒక థర్డ్ ఫ్రంట్ కానికి వస్తే, దళితులు కాపులు కలిస్తే, ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు సినారియో మొత్తం మారిపోతుంది. ఓకే, సరే, ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా? మీరు చాలా రోజుల నుంచి కాపులు దళితులు కలవాలని అంటున్నారు. ఒకవేళ మీరు అన్నట్టుగా జరిగితే నిజంగా బెస్ట్ కాంబినేషనే. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు పరంగా, రెండోది రాష్ట్రంలోనే అధికారం చూడని ప్రధాన ఓట్ బ్యాంక్ క్యాస్ట్ సెక్షన్స్ ఈ రెండు. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆల్రెడీ ఇప్పుడు కాపులు పవన్ కళ్యాణ్తో ర్యాలీ అయి ఉన్నారు, మీరు అన్నట్టుగా చాలా చిన్న సెక్షన్. తర్వాత దళిత్స్లో మెజారిటీ, కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. మీరు అన్నట్టుగా మొన్నటి ఎన్నికల్లో కొందరు కూటమి వైపు వెళ్ళారు. ఎక్కడ కూడా అంత ఈజీగా ఇద్దరు కలిసే వాతావరణం కనిపించడం లేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? మీ అంచనా ఏంటి? ఏమండి, ఇప్పుడు రంగా గారిని ఎవరు చంపారు మీకు తెలుసు, రైట్? అక్కడున్న వైరం మీకు తెలుసు, అంతా మీకు తెలుసు. మరి కాపులు తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తాయని ఎవరన్నా ఊహించారా? లేదు. ఓకే, టీడీపీ హయాంలోనే కదా రంగా గారి హత్య జరిగింది. ఎవరు చేశారనేది పక్కన పెడితే టీడీపీ హయాంలోనే కదా. మరి అప్పుడు ఆ రోజున జరిగిన అల్లర్లు అవన్నీ కూడా ప్రధానంగా ఒక సామాజిక వర్గం మీదే కదా. విజయవాడలో ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంది, అలాంటి వైరం దళితులు కాపుల మధ్య ఎక్కడా లేదు. కొంతమంది వ్యక్తులు కావాలని పెట్టినవి తప్ప. అదే గోదావరి జిల్లాలోనే కొన్ని జరిగాయి. ఎలా ఎందుకు జరిగినాయో చెప్తాను. కాపులకి దళితులకి ఉన్న సంబంధం ఒరిజినల్గా వరుసలు పెట్టుకుని పిలుచుకునే సంబంధం. ఓకే, ఇద్దరు క్లోజ్గా అన్న బావ మామ బాబాయ్ ఇదే ఈ ఉంటుంది. అంటే మిగతా కులాలతో రాజులతో అలా ఉండదు, బ్రాహ్మణులతో ఉండదు, వైశ్యులతో ఉండదు. కానీ కాపులకి దళితులకి ఇలా పిలుచుకునే సంస్కృతి ఉంది మొదటి నుంచి. కొంతమంది ఏంటంటే ఈ అంబేద్కర్ గారి విగ్రహం మీద తారు పోయించడం, బొమ్మలు పగలు కొట్టడం, కొట్టి కాపుల మీద వేయటం, ఇవి జరిగినాయి. ఇది ఎవరనేది మీరు ఒకసారి ఈస్ట్ గోదావరి కెమెరా పట్టుకుని వెళ్ళి అడిగితే అందరూ చెప్తారు. అట్లా కొంతమంది వ్యక్తులు స్వార్థం కోసం పెంచిన గ్యాప్, అంతే తప్ప
నిజంగా ఇద్దరి మధ్యన ఏం లేదు. కొన్ని సంఘటనలు జరిగినాయి, కోట్ చేస్తారు. అవి కొంత వ్యక్తుల మధ్య జరిగినాయి. ఓకే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, తోట త్రిమూర్తులు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాటెవర్, అవన్నీ వ్యక్తుల మధ్య జరిగినాయి. ఓకే. సామూహికంగా ఒక దండెత్తి రైట్, సమాజ వర్గాల మధ్య లాగా, కారంచేడులాగా కాపులు దండెత్తి వచ్చి చంపేసిన సంఘటనలు ఏం లేవు. రైట్. ఓకే. అలాంటి వైరం ఎక్కడ లేదండి. ఓకే. కావాలని రాజకీయంగా వీళ్ళు కలిస్తే ఇబ్బంది అని ఇటు ఎస్సీలో ఉన్నవాళ్ళు, అటు రాజకీయం అనిపిస్తున్న రెండు సామాజిక వర్గాలు స్ట్రాటజిక్గా ప్లే చేయటమే తప్ప ఓకే అమాయకంగా దళితులు కాపులు అందులో చిక్కుకున్నారు తప్పితే నిజంగా వీళ్ళ మధ్య విషయమే లేవు. ఓకే. ఎందుకు కలవరు అంటున్నా అంటే జగన్ డైరెక్షన్లోనే కాపులు దళితులు కావాలన్న నినాదాన్ని పివి సునీల్ కుమార్ ఎత్తుకున్నారు. ఇది మీపై కొందరు చేస్తున్న ఆరోపణ. బుద్ధున్నాడు ఎవడన్నా అసలు ఆరోపణ చేస్తాడా? ఇప్పుడు కాపులు దళితులు కలిస్తే ఫస్ట్ నష్టం జరిగేది ఎవరికి? జగన్ గారికే కదా. జగన్ గారికే కదండి. ఓకే. ఇది ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు కాపులు పవన్తో ఉన్నారు కాబట్టి ఆ డివిజన్ జరిగితే అది జగన్కి ప్లస్ అవుతుందని కొందరు అనేది. ఈ మాట నేను ఇప్పుడు కాదు, 2005లో రైట్ చెప్పిన మాట ఇది. ఓకే. 21 years బ్యాక్. 2005 నుంచి, అంటే ఈ ప్రజారాజ్యం కానీ ఈ జనసేన కానీ పుట్టక ముందు రాఘవయ్య గారు జనసేన ప్రారంభానికి కారణం మరిశెట్టి రాఘవయ్య గారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఒక ఆయన లక్ష్మీనారాయణ అని చెప్పేసి, ఆయన మేమందరం మీటింగ్ అయ్యేవాళ్ళం. అది గోశాల క్యాటరింగ్ లక్ష్మీనారాయణ గారు, ఆయన మేమందరం మీట్ అయ్యేవాళ్ళం. ఓకే. మీట్ అయ్యి ఈ కాన్సెప్ట్ మీద పనిచేసాం. నేను ఎయిమ్ స్టార్ట్ చేసిన తర్వాత అనేక వేదికల మీద రాఘవయ్య గారు ప్రసంగించారు. ఓహో. స్టేట్ మొత్తం తిరిగాం ఇద్దరం కలిసి. గ్రేట్ సార్. ఆయన వచ్చి ఒక కాపు నాయకుడిగా, కాపు సోదరుడిగా ఆయన దళితులతో మాట్లాడాడు. అప్పటికి ప్రజారాజ్యం అని పుట్టలేదు. ఓకే. జగన్ గారికి రాజకీయాల్లోకి ఇంకప్పటికి రానేలేదు. ఓకే. అంటే ఏంటి సార్ అప్పుడు ఏమైనా రాజకీయ పార్టీ అని పెడదాం అనుకున్నారా? కొంచెం ఈ మోడల్లో లేదు. అంటే మనకి జనాభా తెలుసు, వీళ్ళు రాజ్యాధికారాన్ని అందుకోవాల్సిన వాళ్ళు మెజారిటీ కులాలు విడిపోయి ఇబ్బంది పడుతున్నారు. అవును. మైనారిటీ కులాలైన రెడ్లు, కమ్మ సామాజిక వర్గం వీళ్ళే అనుభవిస్తున్నారు అధికారాన్ని. వీళ్ళు ఎందుకు అందుకోకూడదు అనే దాంతో మనం మాట్లాడాం. ఓకే. ఆ తర్వాత ఎవరు అడిగారు రాఘవయ్య గారిని, ఆయన చెప్పారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు, లేదండి ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆయన మాట. ఆ తర్వాత వచ్చారు వీళ్ళందరూ, ప్రజారాజ్యం అని చిరంజీవి గారును, జనసేన అని చెప్పి పవన్ గారు తర్వాత వచ్చారు. ఓకే. సో జగన్ గారు అప్పటికి రాజకీయాల్లోనే లేడు. అవును. మరి ఇప్పుడు మీరు మొత్తం రిటైర్మెంట్ అయిపోయారు, ఫ్రీ బర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఏమైనా ఆలోచన ఉందా ఒక రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన? ఎందుకంటే మీరు సామాజిక అంశాలు మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. పివి సునీల్ కుమార్ కొత్తగా ఏమైనా రాజకీయ పార్టీ పెడుతున్నారా? అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? అంటే చెప్తాను. రాజకీయ పార్టీ నేను పెట్టడం కాదు, ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి నేను కారణం కావాలనుకుంటున్నాను. ఓకే. అంటే నేను ఒక్కడనే కాదు కదా, కాపుల నుంచి రావాలి. అలాగే ఎవరైనా ఒక సెలబ్రిటీ కానీ ఇంకొకరు కానీ ఓకే వస్తే ఈ ఎజెండా తోటి, ఏది కాపులకి నిజమైన అధికారం ఇవ్వటం, దళితులకి నిజమైన అధికారం ఇవ్వటం, దళితవాడ పంచాయతీ, ఓకే, ఈ అంశాలతోటి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావానికి నేను కారణం కావాలనుకుంటున్నా. అట్లా ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు నేను వాళ్ళతో అసోసియేట్ అవుతాను. ఓకే. అలాంటి వాతావరణం ఉందా? ఎవరు ముందుకు వచ్చే వాతావరణం ఉందా? మీకేమైనా ఆ సిగ్నల్స్ ఉన్నాయా? ఇప్పుడు మన తమిళనాడులో విజయ్ గారు గెలిచిన తర్వాత అది ఇంకా బలపడింది. కరెక్ట్. మీరు అన్నట్టుగా మొన్నటిది అద్భుతమైన థియరీ. ద్రవిడ పాలిటిక్స్ 37 yearsకి బ్రేక్ వేసి ఒక డిప్రెసివ్ సెక్షన్స్ అందరూ కలిపి మనం నిలబడదాం అంటూ విజయ్ని గెలిపించుకోవటం అనేది ఇట్స్ ఎ న్యూ ఫినామినా, న్యూ డైనమిక్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అంటే నేను అదే అడుగుతున్నా, అంటే అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్లో అంతా క్యాస్ట్ వైజ్ విడిపోయి ఉన్నాయి. కొన్ని క్యాస్ట్లు కొన్ని ప్రధాన పార్టీలకి ఓటు బ్యాంక్గా ఉన్నాయి. పాసిబిలిటీ ఉందా? ఖచ్చితంగా ఉందండి. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు. ఓకే. అంటే ప్రజలు అన్నీ చూసేశారు. తెలుగుదేశం చూసేశారు, జగన్ గారిని చూసేశారు, కొత్తదా అన్న రావాలి కదా. ఓకే. ఉంది. ఓకే. అంటే మనం చూసాం, ఇంకో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకుంటున్నారు. దీనికి ఎండ్ ఎక్కడ? ఎందుకంటే 2029 ఎన్నికలు రాబోతున్నాయి. ఆ టైం కల్లా మీరేమైనా ఒక రాజకీయ పార్టీగా ఫ్లోట్ అయ్యి పోటీ చేసే వాతావరణం ఏమైనా ఉంటుందా? లేదంటే అప్పుడు కూడా మీరు ఒక సామాజిక సంస్థగా ఉండే ఈ పిలిపిస్తారా? లేదు, నేను రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయ పార్టీతో అఫిలియేట్ అయినా ఈ సంస్థ ఉంటుంది. ఓకే. ఇదేం మూతపడదు. ఓకే.
అంటే ఇది లైక్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో ఓకే అలాగే దళిత రాజకీయాలకి అంబేద్కర్ వాదానికి ఎయిము ఓకే అది ఉంటుంది. ఓకే, ఇది ఉంటూనే మేము సపోర్ట్ చేస్తాం. అంటే పివి సునీల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరబోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ చేరిపోయిన అన్నారా ఇంకా లేదా? చేరబోతున్నారు. ఓకే, పోలేండి. అంటే ఇప్పుడు మీ ఫ్రీగా అడగవచ్చు, ఎందుకంటే మీరు ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి. అంటే యువర్ ఫ్రీ బర్డ్ ఏ విధంగా చూసుకున్నా. నిజంగా ఉందా అలాగా ఏమన్నా? నేను చేరాలి అని అనుకుంటే ఏ పార్టీలో అయినా ఎప్పుడైనా చేరాలి. నాకు టికెట్లు ఇస్తాం, బాపట్ల కానీ అమలాపురం కానీ లేదా చింతలపూడి కానీ ఇస్తామని అన్ని పార్టీలు ఆఫర్ చేసినాయి. ఎవరెవరు ఇచ్చారు సార్ గతంలో ఆఫర్స్? అందరూ ఇచ్చారు. టీడీపీ, వైసీపీ. టీడీపీ నుంచి ఉంది, వైసీపీ నుంచి. ఓకే, మాట్లాడారు. నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పాను. ఓకే, అదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోయి అక్కడ జాయిన్ అవ్వాల్సింది ఏముంది? ఓకే, ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు చేరిపోవాల్సిన అవసరం నాకేంటి? నా పద్ధతిలో నేను పని చేసుకుంటున్నాను. ఓకే, అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన ఏమైనా ఉందా? పార్టీ ఏదైనా కావచ్చు. పోటీ చేయటము, పదవిలోకి రావటము ఇవన్నీ కూడా దేనికోసం? నా కోసం కాదు. మనకి ఒక టార్గెట్ ఉంది, ఒక ఎజెండా ఉంది. మిగతా దళిత సంస్థలకి కానీ మిగతా పార్టీలకు కానీ నాకు తేడా ఏంటంటే నాకు స్పష్టమైన ఎజెండా ఉంది. ఉట్టి జెండా కాదు, ఒక ఎజెండా ఉంది. ఓకే, అదేంటి? దళితవాడ పంచాయతీ చేయాలి. ఆ రకంగా రాజకీయ అధికారం గ్రాస్ రూట్ లెవెల్కి అట్టడుక్కి రాజకీయ అధికారం బదలాయించబడాలి. ఓకే, ప్రతి దళిత వాడికి అధికారం చేరాలి. ఆ రకంగా 4,000 మంది సర్పంచులు, 20,000 మంది వార్డు మెంబర్లు, 24,000 మందికి అధికారం దక్కాలి. అందులో 12,000 మంది మహిళలకు అధికారం దక్కాలి. ఇది నా ఎజెండా. ఓకే, ఎజెండా మంచిదే. నేను చెప్తున్నా, నాకు ఎజెండా ఉంది. ఓకే, అలాగే దళిత క్రిస్టియన్స్ ఈ ఎజెండాని సాధించడం కోసం ఏ స్టెప్ అవసరమైతే ఆ స్టెప్ తీసుకుంటాం. అది ఏంటనేది ఆ రోజు చూద్దాం. ఓకే, కొత్త పార్టీయా, మనం పార్టీ పెట్టడమా, మనం పార్టీకి సపోర్ట్ ఇవ్వటమా, ఓకే, మనం ఎన్నికల్లో పోటీ చేయటం, ఇవన్నీ కూడా ఆ లక్ష్యాన్ని సాధించడానికి తప్ప నేను పోటీ చేయటానికి కాదు. ఓకే, ఆ రోజు అవసరమైతే, రైట్, ఈ లక్ష్యం సాధించడానికి అవసరమైతే ఏది అవసరమైతే అది చేస్తాం. ఓకే, రైట్. ఇంటర్వ్యూ ముగించే ముందు సునీల్ కుమార్ గారు, ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు చేసిన ఒక ప్రకటన, పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది, సునీల్ కుమార్ పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది, ఇంకా 1-2 నెలల్లోనే అరెస్ట్ ఖాయం. ఏం చెప్తారు? ఏనా 4 ఏళ్ళ మట్టి అదే మాట అంటున్నాడు. ఇదిగా అయిపోద్ది, అదిగా అయిపోద్ది. ఏమైపోద్ది? ఏం మాట్లాడాడు ఆయన? అన్ని మాట్లాడతాడు. ఇప్పుడు ఇదిగా గూగుల్ టేక్అవుట్ ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ తీసుకున్నట్టుగా గూగుల్ టేక్అవుట్ ఉంది. అది టేక్అవుట్ చూసి నేను ప్రూవ్ చేస్తా. ఓకే, ఏం ప్రూవ్ చేసావు? ఏది టేక్అవుట్? సెల్ టవర్ రికార్డ్ ఏది? సిడిఆర్ ఏది? ఏముంది అక్కడ ఎవిడెన్స్? రైట్, ఏముందని అరెస్ట్ చేస్తావు? ఇంతమందిని అరెస్ట్ చేసావు, బలవంతంగా నా పేరు చెప్పమని, జగన్ గారి పేరు చెప్పమని బలవంతం చేశారు. ఎవరు చెప్పలా. ఏం సంబంధం ఉందని అరెస్ట్ చేస్తావు? చేయాలని కూడా చేసుకో. ఓకే, రేపు ప్రజల కోసం నేను వస్తాను కదా, ఏ ధర్నానో ఏదో చేస్తాను కదా, అప్పుడు అరెస్ట్ చేసుకో. ఓకే, 10 సార్లు చేసుకో. ఎవడొద్దన్నాడు? అదే కదా మీకు కావాల్సింది. ఏటన్నా కొంపలు మునిగిపోతా ఏటి? ఓకే, ఏటైపోద్ది? ఓకే, థ్యాంక్ యూ సునీల్ కుమార్. తలనొప్పి అయిపోయింది ఇంతటి. రైట్, థ్యాంక్ యూ సునీల్ కుమార్ గారు. ఇది ఈ వారం స్పాట్ లైట్ విత్ సతీష్ విత్ సీనియర్ IPS ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు.